శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచనం కృష్ణం వందే జగద్గురుం. నిన్న మనం 31వ పద్యం యొక్క తాత్పర్యం చెప్పుకుంటూ ఉన్నాం. మన భూమి యందు 14 మనువులు పరిపాలించు కాలము మొత్తము బ్రహ్మలోకమునకు ఒక పగలుగా సరిపోవును. అట్టి బ్రహ్మలోకమున మహానుభావులైన సిద్ధుల తేజస్సుల గుంపులే సూర్యకిరణములై వెలుగొందుచుండును. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సూర్యకిరణంగా వెలుగొందుతూ ఉంటారు. ఎవరు? సిద్ధుల తేజస్సుల గుంపులే అన్నారు. అచ్చట భౌతికములైన కన్నులు ఉండవు కనుక భౌతికమైన కిరణమునిచ్చు సూర్యగోళములు ఉండవు. సిద్ధులే సూర్యులుగా పనిచేయుచుందరు. అచ్చట తెలివియే వెలుగు, తెలియుటయే కిరణము, ఒకరు ఇంకొకరికి తెలియజెప్పుటయే కిరణ ప్రసారము. మన భౌతిక ద్రవ్యానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది ఆ లోకాల్లో ఉండదు కనుక, ఇది ఫిజికల్ మ్యాటర్ అనేది ఉండదు కాబట్టి భౌతికమైన కన్ను అనేది ఉండదు. కాబట్టి మరి ఆ సూర్యగోళాలు ఎలా ఉంటాయి అంటే కిరణ రూపంలో, భౌతికమైన రూపాల్లో కాదు. ఆ సిద్ధులే సూర్యులుగా పనిచేస్తూ ఉంటారు. మరి అక్కడ ఏమిటి అంటే అచ్చట తెలివియే వెలుగు, తెలియటయే కిరణము. మనం కూడా చూడండి, ఏదైనా చెప్పినప్పుడు అర్థం కాకపోతే వీడికి ఇంకా లైట్ వెలగలేదు, రాయి బల్బు వెలగలేదంటాం. అందరం వాడుతూ ఉంటాం కానీ దాన్ని పెద్దగా ఆలోచించాం. కాబట్టి ఆ తెలియటం వెలగటం కాబట్టి ఆ కిరణం అన్నమాట అది. అంతేకాకుండా ఒకరు ఇంకొకరికి తెలియజెప్పుటయే కిరణ ప్రసారము. ఇక్కడ తెలియజెప్పుట అంటే నోటితో, అక్కడ నోరు లేదు కదండి, ఎలా తెలియజెబుతారు? మనకు మౌన వ్యాఖ్య ప్రకటిత బ్రహ్మతత్వం యువానం, మౌన వ్యాఖ్య అన్నారు. అసలైనటువంటి టీచింగ్ అంతా కూడా ఉపదేశము కానీ మౌనంలోనే జరుగుతుంది అని చెబుతారు. కారణం ఏమిటి? మౌనమే పరమాత్మ కనుక ఆయన యొక్క అనుభూతి ఎప్పుడు కూడా మౌనంగా జరిగేదే కానీ వాక్కులతో వాటితో అందేది కాదు, అనుభూతికి సంబంధించింది. ఇది మనకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మాస్టర్ గారు ఇచ్చిందే, మామిడి పండు అన్నాం అనుకోండి, అనగానే మనందరం ఆల్రెడీ మామిడి పండు తినున్నాం కాబట్టి దాని టేస్ట్ మనకు గుర్తొస్తుంది. అది కూడా ఎవరి టేస్ట్ వాళ్ళదే, వాళ్ళు తినే మామిడి పండు తాలూకు టేస్ట్ వాళ్ళకి గుర్తొస్తుంది. అందరిది ఒకటే అనుకోవడానికి కూడా లేదన్నారు. ఎలా అయితే మనకి ఆనందం అనేది రకరకాల స్టేజెస్లో ఉందంటారో మాస్టర్ గారు మనకు తైత్రీయ పురుషులు కూడా చెబుతారు. మనం ఆహారం ఒకటే ఆహారం ఇచ్చినా వాళ్ళు పొందే ఆనందం మనం పొందే ఆనందం ఒకటిగా ఉండాలని లేదన్నారు. ఆ తృప్తి, ఆ ఎక్స్పీరియన్స్. అయితే ఇదొకటి. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి మన దేశంలో దొరకనది అంటే ఇప్పుడు వేరే దేశాల్లో కూడా ఇక్కడికి మనం తెచ్చుకుంటూ ఉన్నాం, కానీ తెచ్చుకున్న అందరూ తినాలని లేదు కదా. డ్రాగన్ ఫ్రూట్ అన్నాం అనుకోండి, అది తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మనలో చుట్టమే తప్ప తినని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏముంటుంది దాని గురించి ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదుగా. దాని టేస్ట్ ఎలా ఉంటుందండి అని వాళ్ళు అడిగారనుకోండి, ఏం చెప్పగలం? తిన్నవాళ్ళు అది తినని వాళ్ళకి ఏమని చెప్పగలరు? మామిడి పండు ఒకళ్ళు తినని వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళకి మామిడి పండు యొక్క టేస్ట్ ఎలా ఉంటుందంటే అని మనం ఎక్స్ప్లెయిన్ ఏమైనా చేయగలమా? తీయగా ఉంటుంది అన్నాం అనుకోండి, తీయగా అంటే పంచదారలాగా ఉంటుంది అన్నాం అనుకోండి, పంచదారలాగా ఉంటుంది పంచదార అంటారు కానీ మామిడి పండు అనరుగా. చెరుకులాగా ఉంటుందండి అంటే చెరుకు కూడా అది వేరే ఉంటుందిగా, చెరుకు మామిడి ఒకటిలా అవుతుంది. కాబట్టి ఇంకా దేంతో దాన్ని పోల్చడానికి లేదు. మరి చివరికి ఎంత చెప్పినా అర్థం కాదుగా, అర్థమవుతుంది అది. అప్పుడు చివరికి ఏం చేయాలి? చేతిలో మామిడి పండు పెట్టి తినాలి. తిన్న తర్వాత మామిడి పండు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏదో ఏం కలుగుతుంది. అంటే కరెక్ట్గా ఇక్కడ ఆలోచిస్తే మనం అవతల వాడికి ఇది అర్థం అవ్వటం అనేది ఎప్పుడు జరుగుతుంది? అర్థం కూడా కాదు, దాన్ని అర్థం అవ్వటం అందరూ ఎక్స్పీరియన్స్. అది ఎవరైనా నోటితో ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నోటితో ఇంకొకరికి ఎప్పుడు కూడా ఉపదేశము జరగదు. అలా జరిగేట్లయితే నోరు చేసుకొని మహాత్ములందరూ చాలా చెప్పారు, చెప్పినవి వినేవాళ్ళంతా బాగుపడిపోయి ఉండాలి. అసలైన ఉపదేశం ఎప్పుడు మౌనముగానే జరుగుతుంది. అంటే లోపల మనకి ఆ చెప్పింది వినాలనిపిస్తుంది చూడండి, ఆ అనిపించడం మౌనంగా జరుగుతుందా? ఎవరైనా ప్రత్యేకంగా వినే చేయడం వింటున్నామా?
ఏదో ఒక రోజున లోపల అనిపిస్తుంది, ఎప్పుడు అనిపిస్తుందో మనకు తెలియదు. మాస్టర్ గారు చిన్న కథ రూపంలో చెప్పారు దీన్ని. ఒక స్కూల్ ఉందిట, ఎలిమెంటరీ స్కూల్. స్కూల్ అంటే అందులో మొట్టమొదటిసారిగా పిల్లల్ని ఇంట్లో నుంచి ఆ స్కూల్లో వేస్తున్నప్పుడు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి స్కూల్ పూర్తిగా ఇంకా అలవాటు కాదు కదా, కాబట్టి ఆటల పీరియడ్, నిద్ర పీరియడ్, రకరకాలవన్నీ ఉంటాయి. చదువు అనేటువంటిది మెయిన్గా పెట్టినట్టుగా కాకుండా అవన్నీ పెడుతూ వాటితో పాటుగా అన్నట్టుగా మొదలు పెడతారు. ఫస్ట్ ముందు తొక్కలాగా ఉంటుంది చదువు, తర్వాత అది మెయిన్ అవుతుంది, తర్వాత సంగతి అది. అయితే ఆ స్కూల్లో వేసినప్పుడు చిన్నపిల్లలు కదా, వాళ్ళ క్లాసులో గ్యాబీ అంటూ వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారు. ఆ టీచర్ అమ్మ వాళ్ళకి పాఠాలు చెబుతుంటుంది, ఏబిసిడీలో అలా ఏవో నేర్పుతుంది అనుకోండి. నిన్న పాఠం చెప్పేసాం కదా అని నెక్స్ట్ పాఠం వెళ్ళిపోతుందా? ఆలో ఏబిసిడీలో అవే 6 నెలలు చదువుతారు. మళ్ళా అవే చదువుతుంటారు. ఎందుకు మళ్ళా చదువుతారు అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఎక్కదండి, ఏం కాదు, చిన్నపిల్లలు చాలా స్పీడ్గా ఎక్కుతుంది. ఎందుకంటే పూర్తి ఖాళీగా ఉంటుంది కదా, మళ్ళాగా రకరకాలన్నీ నిండి ఉండవు, చక్కగా ఎక్కుతాయి. వాళ్ళు ఒక్కసారి అలా వినగానే పట్టేస్తారు. మరి ఎందుకు అన్నాళ్ళు పడుతుంది అంటే అందరూ ఒకేసారి వినాలని లేదట వాళ్ళల్లో, అక్కడ ఉంది తేడా. పిల్లలందరూ ఒకేసారి క్లాసులో కూర్చొని ఒక పెద్దవాళ్ళలాగా కూర్చొని, ఇప్పుడు మనం కూర్చొని ఉంటే చెప్పండి వింటాం అన్నట్టుగా అందరూ ఒకేసారి ఎలర్ట్గా ఉండి అన్నీ వింటాం అనేది ఏమి ఉండదు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటూ ఉంటారట, కాబట్టి మళ్ళా చెబుతూ ఉంటారట. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆ వచ్చిన వాడు ఆ పక్క వాడిని ప్లేట్ తీసుకొని ఇది చేసి గీచి స్క్రాచింగ్ అన్నారు మాస్టర్ గారు, అది చేసి ఇది చేసి వాడి పెన్సిల్ ఇరగొట్టి ఏదో వాళ్ళు ముచ్చట్లాడుకుంటూ కొట్టుకుంటూ రకరకాలుగా జరుగుతూ ఉంటుందిట. మధ్యలో అన్నప్పుడు ఏదో కాసేపు దిద్దుతూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారట. కానీ ఇలా ఉన్నారు కాబట్టి ఆ పిల్లల్ని వాళ్ళు మాలిమి చేసుకోవడానికి, వాళ్ళని అట్రాక్ట్ చేసి వీళ్ళ లైన్లో తెచ్చుకోవడానికి ఏం చేస్తారు, కథలు చెబుతూ ఉంటారు మధ్య. ఆ కథలు చెబుతూ ఉన్నప్పుడు కూడా అందరూ వినాలని లేదుట ఆ పిల్లలు. ఈ పిల్లలు ఒక 20 మంది క్లాస్లో ఉన్నారనుకోండి, వీళ్ళల్లో ఒక 4-5 వింటున్నారనుకోండి, మిగతా వాళ్ళు అప్పుడు కూడా ఇంకా వాళ్ళకి వాటి గురించి ఆ మజా ఇంకా తెలియలేదు. అలా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అలా ఉంటూ ఉండగా ఉన్నట్టుండి 3 నెలలకో 4 నెలలకో వాళ్ళలో ఉన్నట్టుండి ఒకరికి ఆ కథ వినాలనిపిస్తుంది. ఏదో చదువుతుంటే విందాం అనుకుంటాడు. విన్నప్పుడు భలే వందలే ఈ కథ అనుకుంటాడట. అప్పటి నుంచి నెమ్మదిగా ఆ టీచర్ ఏమో చదువుతుంది విందాం అని వాడికి మొదలవుతుంది. వీడికి వినపడింది ఇలా అనుకున్నాడు కాబట్టి ఇంకోటి ఉండాలలేదు, వాడికి ఇంకో నెలలోనో ఇంకో రోజో పట్టచ్చు అది. ఈ కథ చెబుతూ మాస్టర్ గారు ఏమన్నారంటే, అక్కడ ఆ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మనమే అన్నారు, ఈ ప్రకృతే ఆ స్కూల్ అన్నారు. అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్, ఒక రోజు అంటే ఇక్కడ మనం ఒక జన్మ అని చెప్పారు. పన్నా అదిట అంటే అర్థం ఏంటిట, అక్కడ కొన్ని నెలల పాటు అంటే ఇక్కడ కొన్ని 100 జన్మల పాటు, వేరే జన్మలో అని అర్థం. కొన్ని జన్మల పాటు మనంట భగవంతుడు అవతారమూర్తిగా వచ్చి ఇలా జీవించాలని చెబుతూ ఉంటారు కదా. ఎప్పుడు మహాత్ములు ఉంటారు, అవతారమూర్తులు భూమి మీద ఉంటారు, నడిపిస్తూ ఉంటారు పరమ గురువులు రూపంలో. మనం పట్టించుకుంటా వినంట. అసలు అలాంటి వాళ్ళు ఉన్నారని కూడా తెలియకుండా ఉండే జన్మలు చాలా గడిచిపోతూ ఉంటాయిట. ఈ లోపల ఏం చేస్తూ ఉంటాడు వీడు, వచ్చినప్పుడు మరి భూమి మీదకి వచ్చాడు కదా, ఏం చేస్తూ ఉంటాడు అంటే స్కూల్లో వెళ్ళిన వాడు మొదటి రోజు చదువుకున్నాడు ఆ పిల్లవాడు. ఇందా చెప్పుకున్నాం కదా ఉదాహరణ, వాడు స్క్రాచింగ్ పక్క వాడికి గిచ్చడానికి వెళ్ళడం ఏదో చేస్తున్నాడని. అలా వీడు కూడా ఏంటి, ఒక జన్మ వాడంతా ఏంటంటే ఒక ఆవిడ్ని ప్రేమిస్తాడట, ఆవిడ కోసం వాడి జీవితం అంతా ధారపోస్తాడట, ఆవిడని పెళ్లి చేసుకొని ఆవిడని ఆనందపరచడమే వాడి జీవితం ధ్యేయం. ఒక జన్మ దాంతో గడిచిపోతుందట. ఇంకో జన్మ వాడికి పాలిటిక్స్ మీద దురద పుడుతుందట, దానిలో ఎమ్మెల్యే అవ్వాలి, ఇంకేదో అవ్వాలి, అదే జీవితం ధ్యేయం వాడికి. ఇంకో జన్మలో ఏదో ఆటగాడు కావాలని చెప్పి దానికోసం కోచింగ్ అది ఇది చేసుకొని చెస్లో అవ్వాలనో క్రికెట్లో అవ్వాలనో ఏదో ఒక దానిలో ఇట్లా రకరకాలు పెట్టుకొని ఎందులో ఉన్నా ఇదంతా ఎందుకోసం చేస్తున్నాడు, ఏం చేస్తున్నా ఆనందం కోసం. కానీ ఆనందం అనేది లభించదు కాబట్టి తిరుగుతూ ఉండగా ఈ లోపల మహాత్ములు వస్తూ ఉంటారు. ఒక్కోసారి వాడి కళ్ళుతో కూడా జరుగుతూ ఉండొచ్చు, ఏం ఎక్కదు నచ్చదు కూడా. ఎప్పుడో ఒక రోజున వింటామంటే ఎన్ని జన్మలకో అన్నారు మాస్టర్ గారు. ఆ వింటం అనేటువంటిది నిన్న చెప్పుకున్నాం కదా, అసలైన టీచింగ్ నిద్రలో జరుగుతుంది అన్నారు. అంటే ఎవల్యూషన్లో మనం ఎక్కడి దాకా వచ్చామో దాన్ని బట్టి ఎంత టీచింగ్ అవసరమో అది నిద్రలో చేస్తారు మౌనంగా. అది ఇంప్రెషన్ రూపంలో నిద్రలో చేస్తారంటే కూర్చోబెట్టి మన నిద్రపోయాక ఇక్కడ క్లాస్ రూమ్ లాగా నోటితో చెబుతారని కాదు, ఇంప్రెషన్ రూపంలో అన్నారు. ఎక్స్ప్రెషన్ త్రూ ఇంప్రెషన్ అరవిందులో వాళ్ళు చెప్పిందని మాస్టర్ గారు మనకు కోట్ చేశారు. నేను ఒకటి చెప్పుకున్నాం, ఏలిసే బెయిలీకి ఆయన లేకపోతే బ్లావెట్స్కీకి
వాళ్ళిద్దరికీ కూడా జ్వాలకులు గారు హిమాలయాల్లో ఆయన ఉండి అక్కడి నుంచి వాళ్ళకి డిక్టేట్ చేసేట అంటే అర్థం ఇక్కడి నుంచి వాళ్ళకి ఏమైనా లైవ్ టెలికాస్ట్ లాగా పెట్టి చేశాడా, లేకపోతే ఇక్కడ కూర్చొని పెద్దగా అరుస్తూ కూర్చున్నాడా, ఇక్కడ ఆయన ఏమి లేదు కామ్గా ఇక్కడ కూర్చుంటే అక్కడ ఆయన సంకల్ప మాత్రం చేత వాళ్ళలోకి అదంతా దిగుతుందట. దాంతో వాళ్ళేమిటి వాళ్ళ మైండ్లో వాళ్ళు ఉండరు కాబట్టి ఆయన ఉంటాడు. ఆ రకమైన అర్హత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళలో నుంచి ఆయన రాయించడం జరిగింది. వాళ్ళు ఆటోమేటిక్గా రాస్తారు. మనకిది ప్రాక్పశ్చిమాల్లో కూడా ఒక చోట వస్తుంది, ఊఫ్లే దంపతులు అని ఆ దంపతుల గురించి వస్తుంది మనకి. ఆ దంపతులు ఈకే గారి దగ్గరకు వచ్చారు 1972లో. మాస్టర్ గారు మొదటిసారి ప్రాక్పశ్చిమ సమన్వయాత్రకు వెళ్ళినప్పుడు వచ్చి వాళ్ళకు పుస్తకం తీసుకొచ్చారు. ఆ భర్త చెప్పాడు, ఏమిటో తెలియదండి, మరి మా ఆవిడకి రోజు ఏదో అనిపించిందల్లా రాస్తోంది. ఇది ఎవరో ఏదో ఈవిడలో నుంచి అలా జొప్పించి ఇప్పిస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ రాస్తున్నది ఆవిడికి తెలియదు, ఆవిడ ఎందుకు రాస్తుందో ఆవిడకి తెలియదు, వస్తోంది రాస్తోంది. ఇదేమిటి, ఇది పిచ్చా ఏమన్నా, ఇది ఇందులో ఆ పుస్తకం కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లే, ఆ మ్యాటర్ కూడా ఏం అర్థం కావట్లే, ఇదేమిటి అని అడిగారు మాస్టర్ గారిని. మాస్టర్ గారు కొద్ది క్షణాలు ధ్యానం చేసి అప్పుడు చెప్పారు, ఇది చాలా వందల శతాబ్దాల క్రితం టిబెట్ ప్రాంతంలో, చైనా టిబెట్ ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక సంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళ కృత విద్యకు సంబంధించినటువంటి ఉపదేశాలు ఇవన్నీ కూడా. ఇది పిచ్చి వ్రాతలేమీ కాదు. ఆ అప్పటి గురువు ఎవరైతే ఉన్నారో ఈవిడ ద్వారా ఇవన్నీ బయటికి లోకానికి వచ్చేట్టుగా వ్యక్తం చేస్తున్నారు. చాలా వివరంగా అదంతా చెప్పుకుంటూ వస్తారు. ఆ గురు పరంపర ఏమిటి, దాని గురించి ఏమిటి, కనీసం ఒక 7-8 పేజీలు ఉంటుంది అక్కడ ప్రాక్పశ్చిమలో ఆయన మొత్తం దాని గురించి చెప్పింది. మరి అక్కడ ఆవిడకి ఆ ఉపదేశం అంతా ఆవిడ ద్వారా బయటికి లోకానికి రావడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడన్నా కనబడ్డారా, చెప్పారా, అసలు ఆవిడకి తెలిస్తే ఆవిడే చెప్పేది, కానీ నాకు ఇలా ఇస్తున్నారని కూడా ఆవిడకి తెలియదు. ఇంకా బ్లావెట్స్కి ఉన్న వీళ్ళకైతే తెలుసు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ నుంచి ఇవ్వటం కాదు. ఇక్కడ కనీసం తెలియని కూడా తెలియదు. అంటే వాళ్ళు తలుచుకుంటే ఏ స్థాయిలో అయినా ఎక్కడి నుంచి అయినా ఇది చేయగలరు. అదంతా కూడా ఇంప్రెషన్ అన్నారు. దీనికి ఇంకో ఉదాహరణ మనకి మాస్టర్ సివి గారి జీవితంలోది. ఇద్దరు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్ వచ్చారట సివి గారిని చూద్దామని, ఆయన ఫాలోయర్స్ వాళ్ళు వస్తే మాస్టర్గా ఆయన ఆ టైంలో లోపల ఏదో ధ్యానంలోనో ఏదో ఉన్నారట, బయట వెయిట్ చేస్తూ కూర్చున్నారట. ఈ కూర్చున్న వాళ్ళిద్దరు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్ కాబట్టి జీరో అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నారట. జీరో అంటే ఏంటి, దాని గురించి ఏదో చాలా డీప్గా డిస్కస్ చేస్తున్నారట. ఇంతలోకి సివి గారు వచ్చారట. రాగానే ఏంటి ఏదో డిస్కస్ చేస్తే, ఆయన గమనించిన కూడా గమనించలేదు ఆయన వచ్చినట్లు. ఏంటి ఏదో డిస్కస్ చేస్తున్నారంటే వాళ్ళు జీరో అని దాని గురించి లేండి అన్నారట. అంటే అర్థం ఏంటి, మీకు సంబంధించింది కాదు, ఇది వేరే మా మ్యాథమెటిక్స్, అదే వాళ్ళ జేబులో ఉన్నట్టు దానికి సంబంధించింది అని. వాళ్ళ ఆంతర్యం ఆయనకు అవగతం, వాళ్ళకి తెలియదు ఏముంటుంది. ఆయన నవ్వి వెంటనే వాళ్ళ ఇంట్లోకి రోజు నీళ్లు మోసుకొస్తాట కావడితో వాటితో ఒకడు. వాడిని పిలిచి ట్రారా అన్నట్టు. వాడు అసలు చదువుకొని కూడా చదువుకోలే. వాడిని కావడి పెట్టి ట్రా అన్నట్ట. వచ్చాట, వాడిని అలా ఒకసారి ఇలా టచ్ చేసేట. అంతే, వాడు ఇంగ్లీష్లో అనర్గళంగా చాలాసేపు జీరో గురించి మాట్లాడేట. అందులో మాట్లాడే డైమెన్షన్స్ అన్నీ వీళ్ళకి ఒక్కటి కూడా తెలియవుట ఈ ప్రొఫెసర్స్కి. సరే, ఆయన యోగశక్తితో చేశాడు, కానీ ఆయన నోటితో చెప్పచ్చుకపోని ఎవరితో చెప్పించారు? అసలు ఆ చదువుకోని వాడు ఇంగ్లీష్లో మాట్లాడటం. అంటే ఎట్లా చేశారు? ఇంప్రెషన్, సంకల్ప మాత్రం చేత వాళ్ళలోకి. మనం కథల్లో చదువుతూ ఉంటాం, గురువు గారు చివరికి ఆయనకి నీకు మొత్తం సకల విద్యలు ప్రాప్తిస్తాయి అని అనగానే, టచ్ కూడా అక్కర్లే, నోటితో అనగానే వాళ్ళకి సకల విద్యలు వచ్చినాయిట అని కథలో చదువుకుంటే ఏందో ట్రాష్ ఊరికినే చెబుతారు. సకల శాస్త్రాలు ఎలా వస్తాయండి అంటే, మనం జాగ్రత్తగా కనుక గమనిస్తే ఈకే గారి లైఫ్ కానీ మహాత్ములు ఎవరి లైఫ్ కూడా గమనించినా, తండ్రి గారి దగ్గర నుంచి ఆయన యోగము, తర్వాత ఆయుర్వేదము, తర్వాత వేదము, ఇట్లా పురాణ ఇతిహాసములు ఇవన్నీ కూడా అభ్యసించారు అని ఉంటుంది. మరి అవన్నీ కూర్చొని నిజంగా చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
మళ్ళీ ఆయన జీవితాన్ని గురించి కూడా మనకు వర్ణిస్తారు. అనంతాచార్యుల వారు రోజు తెల్లారుజామునే లేచేవాళ్ళు, ఆవిడ అన్నీ రెడీ చేసిన తర్వాత ఉదయాన్నే బలానా రైలుకైనా విజయవాడ వెళ్ళిపోయేవాళ్ళు బాపట్ల నుంచి. చిన్నప్పుడే కదా నేర్చుకునేది. పెద్ద అయిన తర్వాత ఆయన కాలేజీకి వాటికి యూనివర్సిటీకి ఈకే గారు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంక నేర్చుకోవడానికి ఎక్కడున్నారైనా తండ్రి గారి దగ్గర లేరు, విశాఖపట్నం వెళ్ళిపోయారు చదువుకోవడానికి. ఆ రోజు జాబ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఈ నేర్చుకోవడం ఎప్పటి లోపల అవ్వాలి? ఈ లోపల అయి ఉండాలి. ఈ లోపల ఆయన ఏంటి అసలు ఇంట్లోనే ఉండేవాడు కదా అనంతాచార్యుల వారు, ఊళ్ళో కూడా ఉండేవాడు కాదు. ఈయన బాపట్లో ఉన్నప్పుడు ఆయన ఉదయాన్నే విజయవాడకి వెళ్ళిపోయి మందులు ఇవ్వడానికి వెళ్ళి మళ్ళీ రాత్రి ఎప్పుడో వచ్చేవాళ్ళు. మరి ఎప్పుడు చెప్పినట్లు ఎప్పుడు నేర్చుకున్నట్లు మరి ఎట్లా అవన్నీ వచ్చినాయి? నిజంగా చెప్పలేదా? గౌరవం కొద్దీ మర్యాద కోసం తండ్రి గారి దగ్గర నుంచి నేర్చుకున్నారని చెప్పారా? మర్యాద కోసం ఏం కాదు. అంటే మరి ఎట్లా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి? కిరణ ప్రసారము అంటే ఆ అర్హత పాత్రత ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు సంకల్ప మాత్రం చేత అవన్నీ కూడా వాళ్ళల్లో వెలిగేట్టు చేస్తారు. ఎందుకంటే విద్య ఎప్పుడు బయట ఉండదు. మనకు బాగా గట్టిగా నమ్మకం ఏంటంటే పుస్తకాల్లో ఉంటుంది, అది మస్తకాల్లో ఎక్కించుకోవాలి, ఇంజెక్ట్ చేసుకోవాలి, అది ఎడ్యుకేషన్ అంటే అనే భావంలో ఉన్నాం. కాబట్టి అసలు అది ఎడ్యుకేషనే కాదు, కాబట్టి ఇది అర్థం కాదు. అది అసలు బయట నుంచి లోపలికి వచ్చేది కానే కాదు అని చెప్పారు మాస్టర్ గారు. విద్య లోపల ఉంటుంది, దాన్ని వెలిగించడం అనేటువంటిది గురువు చేస్తాడు అన్నారు. వెలిగించడం అంటే ఏంటి? లైట్ వెలగటం. లైట్ వెలిగితే ఆ వెలుగులో ఈ వస్తువులన్నింటినీ మనం చక్కగా ఎలా చూస్తూ ఉన్నామో ఆ కీ ఇస్తారు, లోపల వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత వాళ్ళు ఏ గ్రంథం పట్టుకున్నా సంవత్సరాలు పట్టదు, నెలలు కూడా పట్టదు, గంటలు రోజులు అన్నారు ఈకే గారు. గంటలు రోజుల్లో ఆ గ్రంథంలో ఏమి ఇచ్చారనేది మొత్తం కూడా వాళ్ళకి స్ఫురిస్తుందిట. అంటే వాళ్ళు చదువుతూ ఉంటే ఆ సోల్ ఆఫ్ ది టెక్స్ట్ అంటారు. అంటే ఆ గ్రంథ రచయిత ఏం ఉద్దేశించి చెప్పాడో అది మొత్తం వాళ్ళకి అనుభూతిలోకి వస్తుంది డైరెక్ట్గా. అర్థం అవటం కాదు. అర్థమైందిట అంటే తాను వేరు, అది వేరు. ఈ శాస్త్రాలు కానీ ఈ గ్రంథాలు కానీ అవి అర్థం కావడం కోసం ఇచ్చినవి కాదు, అది మనం అవ్వటం కోసం ఇచ్చినవి అన్నారు మాస్టర్ గారు. అది సైన్స్ ఆఫ్ లెర్నింగ్ కాదు, సైన్స్ ఆఫ్ బికమింగ్ అన్నారు. కాబట్టి ఆ అనుభూతి అనేటువంటిది రోజుల్లోనూ గంటల్లోనూ వచ్చేస్తుంది అని మాస్టర్ గారే ఆయన వాయిస్లో మనం వినొచ్చు. పతంజలి యొక్క సూత్రాల్లో ఇచ్చారు ఈ మాట. అట్లా వస్తాయి విద్యలన్నీ. అంతేగాని కూర్చోబెట్టి రుద్ది 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 మాస్టర్ గారు చెబుతారు రహస్యంగా. ఏడార్లు ఎంతరా అంటారు వాడికి చెప్పి 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 వాడికేమో పాపం భయంగా ఉంటుంది. ఆ పిల్లాడికి ఇంకా అర్థం కాలే. వాడినేమో జాడించి కొట్టించేస్తుంటే ఏడార్లు అంటే వాడు 33 అంటాడట. అనగానే ఇంకా చెవి పెట్టుకొని పెడుతూ ఉంటాడట. వాడు 35, 36, 37 ఏదో చెబుతూ ఉంటాడట. 42 దాకా చెప్పిన తర్వాత ఇది అప్పుడు ఆపుతాడట. మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపులే మీరు వినొచ్చు ఆడియోలో. అంటే వాడికి మెలిదిప్పడం ఆపిన దాకా చెప్పాలని తెలుసు తప్ప పాపం 7-42 వాడికి ఇంకా తెలియదు. ఇది మన ఎడ్యుకేషన్. దీన్ని ఎడ్యుకేషన్ అంటూ ఉన్నాం. అందుకని ఇది టీజింగ్ కాదు, అవతల వాడిని రుద్దటం కాదు, ఇండాక్ట్రినేషన్ కాదు. ఇది అనుభూతి ఇవ్వటం డైరెక్ట్గా. నేను చెప్పుకున్నామే తాతగారికి ఆ గురువు గారు అంటే భౌతికంగా బాడీ వదిలేసారు, ఎప్పుడో అనుభూతి ఇస్తూ ఉన్నారట. అంతదాకా ఎందుకు? ఈకే గారు సావిత్రి బుక్ను ఇచ్చి మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేయండి, అరవిందుల వారి సావిత్రిని ఇచ్చి ట్రాన్స్లేట్ చేయండి అన్నారట తాతగారిని. తాతగారు బావి దగ్గర స్నానం చేస్తూ ఉంటే అప్పుడు ఆయనకు అనుభూతి కలిగేది. ఒక్కోసారి ఎక్కడ పడితే అక్కడ ఆ గురువు గారు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ అనుభూతిని. తర్వాత దాన్ని గ్రంథ రూపంలో పెట్టారు. అనుభూతి డైరెక్ట్గా ఇచ్చేసారట సావిత్రిలో ఉన్న విషయాల్ని. ఆ సావిత్రి అనే బుక్ పూర్వకాలం ఎంఏ లిటరేచర్ ఇంగ్లీష్ చేసే వాళ్ళకి అందులో కొంత పార్ట్ పుస్తకంగా పెట్టేవాళ్ళ సిలబస్లో. వాళ్ళకు కూడా ఏం అర్థమయ్యేది కాదట. ఎందుకంటే అది ఇంగ్లీష్ భాష రావడం వల్ల అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వచ్చు కదా అని చెప్పి ఎవడైనా మెడికల్ పుస్తకం ఒకటి తీసుకొని చదివి నాకు వచ్చేసింది అంటే ఎట్లా ఉంటుందో, ఏదో ఒక ఇంజనీరింగ్ పుస్తకం ఇంకోటి ఏదో తీసుకొని అందులో ఉన్న అక్షరాలు ఏబిసిడీలతోనే కదా ఉన్నది, నాకు ఏబిసిడీలు వచ్చు కాబట్టి ఇది చదివేస్తే నాకు మొత్తం వస్తుంది, నాకు అర్థమైపోతుందంటే ఎట్లాంటిదో ఇది కూడా అలాంటిది. మరి వాళ్ళకేం జరిగింది? కొత్తగా నేర్చుకోవటం ఇదేం లేదు, డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఇచ్చేశారు దానిలో ఏముందనేటువంటిది. దాన్ని వాళ్ళ వ్యాఖ్యానంగా ఇచ్చారు. అందుకని హాస్యంగా అక్కడ ఒక మాట చెప్పారు. హాస్యం కాదు, ఉన్న విషయమే చెప్పారు. కొద్దిగా ఇంగ్లీషు వచ్చిన నా చేత అసలు ఇంగ్లీషు రాని మా గురువు గారు వ్యాఖ్యానం చెబుతూ ఉంటే నేను ఇది రాశాను.
ఇలాంటివి మనం పట్టించుకోవాలే కానీ అన్ని చోట్ల వస్తాయి. పురాణాల్లో, భారతంలో వస్తుంది. మనకు ఉపమన్యువు కథ అని చెబుతారు. ఆ ఉపమన్యువు అటువంటి వాడు వస్తే మిగతా వాళ్ళకి చెబుతున్నట్టుగా పాఠాలు చెప్పకుండా అతనికి వేరే డ్యూటీ అప్పచెప్పాడు గురువు. ఆవులను తోలుకు రావడం అనే పని మాత్రమే అప్పచెప్పాడు. అంటే ఆ రోజుల్లో ఏంటంటే విద్యాలయంలో గురుకులంలో వేసిన తర్వాత నాకు ఎంపీసీ కావాలంటే నాకు బైపీసీకి మన ఇష్టం ఏమి ఉండదు. అక్కడ గురువు ఏం నేర్పితే అది నేర్చుకోవాలి. గురువు వీడు దేనికి పనికి వస్తాడో అది నేర్పుతాడు. ఛాయిస్ ఎవరికి ఉంటుంది, వీళ్ళకేం ఉండదు. అప్పుడు విధానం అది. సో వేస్తే మిగతా వాళ్ళకి చెబుతున్నప్పుడు ఇతనికి చెప్పట్లే. అదేంటండి నన్ను గుడ్లు గాయమంటే ఎట్లా, ఆవులు గాయమంటే ఎట్లా అనేది ఏమి ఉండదు. వాళ్ళు అసలు అలా అనుకోరు. ఆవులు కాస్తూ వచ్చాడు. సరే, రకరకాల పరీక్షలు పెడతారు ఆహారం విషయంలో. చివరికి అవన్నీ కూడా నెగ్గుతాడు. ఆఖరికి మనకు అశ్విని దేవతల స్తోత్రం అనేటువంటిది అలా వచ్చింది. అంటే ఏంటంటే అలా వస్తూ ఉన్నప్పుడు అప్పట్లో ఏంటంటే గురుకులాల్లో నియమం ఆహారం భిక్ష అనే దానికి వెళ్ళాలి. అందరూ కూడా రోజు స్టూడెంట్స్ అందరూ ఏం చేయాలి, భిక్షకు వెళ్ళాలి దగ్గరగా ఉండే గ్రామాల్లోకి. ఆ వెళ్ళిన గ్రామాల్లో కూడా రూల్ ఏంటంటే ఒకవేళ ఆ గ్రామంలో వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు భిక్షకి. వాళ్ళ బంధువులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. ఒకవేళ ఉంటే తెలియని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి. అది కూడా ఒక 5 ఇళ్ళకి వెళ్ళాలి. ఆ 5 వేశారు, ఓకే. 5 ఎవరు వేయలేదు, కాముగా వెనక్కి తిరిగి రావటమే. ఓవరాల్గా ఒక 5 ఇళ్ళని కాదు. ఆ వేసిన భిక్ష తీసుకొని వచ్చి తినకూడదు. మొత్తం ప్రతి వాళ్ళు గురువుగారికి సమర్పించాలి. ఇదేం దారుణం అండి. అంటే అసలైన ఎడ్యుకేషన్ నేర్పటం అది. గురువుగారు కూర్చొని తినరవన్నీ. అందరిలో అక్కడున్న వాళ్ళందరూ ఎవరికి ఎంత ఆకలో ఆయనకి తెలుసు, తల్లికి తెలిసినట్టుగా. కాబట్టి ఆయన దేన్ని ఎవరికి పంచాలో పంచుతూ వస్తారట. అయితే అలా పంచుతూ ఉండేటప్పుడు అందరికీ పంచి ఇతని భాగం కూడా వేరే వాళ్ళకి పనిచేసి ఇతనికి ఏమీ లేకుండా కాముగా వెళ్ళన్నారట. ఇదేమిటండి, పనేమో చేయించుకుంటున్నారు, చదువు కూడా చెప్పట్లేదు, భిక్ష తీసుకురమ్మన్నారు, తెస్తే ఇది కూడా అనేది ఏమి ఉండదు. అదే వాళ్ళ యొక్క నిజమైనటువంటి సబ్మిషన్. అంటే అతను ఏం పెట్టకపోయినా కాముగా వెళ్ళిపోయాడు. సాయంత్రానికి గోవులు కాసుకొని వచ్చాడు. వచ్చేటప్పటికి చూస్తే నీరసంగా ఉండాలి కదా, ఆహారం కూడా లేకుండా వెళ్ళి రాత్రి దాకా అవన్నీ అడవుల్లోకి వెళ్ళి తిరిగి కాచుకొని వచ్చిన తర్వాత డల్గా ఉండాలి. మంచి ఉత్సాహంగా కనబడుతున్నట్ట. కనబడుతూ ఉంటే, అవును నీ భిక్ష కూడా మొత్తం నేను మళ్ళీ తిరిగి ఏమి ఇంత కూడా నీకేమి ఇవ్వలేదు కదా, మరి ఇట్లా ఆరోగ్యంగా ఉత్సాహంగా యాక్టివ్గా ఎలా ఉన్నావు అన్నట్ట. నేను 2వసారి భిక్షకి వెళ్తున్నానండి. అప్పుడు చెప్పాట అలా వెళ్ళకూడదు అని. అంటే తెలిసి చేయలేదు, పాపం తెలియక చేశాడు. అలా వెళ్ళకూడదు అన్నట్టు. సరే అన్నాడు. అనేసి 2వసారి వెళ్ళలే. మర్రోజు కూడా అతని కోటా మొత్తం లాగేశారు, ఇవ్వలే. అప్పుడు ఏం జరగాలి, మర్రోజు సాయంత్రానికి 2వసారి భిక్షకెళ్ళాడు కదా, నీరసంగా ఉండాలి. కానీ మంచి యాక్టివ్గా కనబడ్డాట. అదేమిటి, ఎట్లా ఉండగలిగావు అని అడిగట ఆయన. అడిగితే ఆవులతో వెళ్తున్నాడు కదా, ఆవు పాలు తాగుతున్నానండి అన్న. అలా నువ్వు తాగకూడదు, ఆ ఆవుల పాలని ఆ దూడలకి నువ్వు తాగటం చేయకూడదు అన్నారు. అలాగే అన్నారు. అనేటప్పటికీ అయినా మరోజు మంచి యాక్టివ్గా కనబడ్డాట. మళ్ళీ అడిగారట, 2వసారి భిక్షకి వెళ్తున్నావా, లేదు. ఆవు పాలు తాగుతున్నావా, లేదు. మరి ఎలా యాక్టివ్గా ఉన్నావు అన్నట్ట. అంటే దూడలు పాలు తాగిన తర్వాత ఆ తర్వాత దూడల నోట్లో నుంచి కొంత నురుగు పాలు అవి వస్తూ ఉన్నాయి, వాటిని తీసుకుంటున్నాను అన్నట్ట. నువ్వు ఏ ఆహారంతో లేవని జాలిబడి అవి ఇస్తూ ఉన్నాయి పాపం వాటివిది, కాబట్టి నువ్వు అది కూడా తీసుకోకుండా ఉండాలి అన్నారు. అంటే మామూలుగా అయితే ఈ రోజుల్లో స్కూల్ ఎగ్గొట్టేసి నాన్ సెన్స్ ఏంటిది ఇది. కాబట్టి ఎడ్యుకేషన్ రాదు. మా అబ్బాయిని కొడతారా, లేకపోతే మా అబ్బాయిని ఇట్లా ఇది చేస్తారా అని ఏ రోజునైతే వెళుతున్నామో ఆ పిల్లాడు కూడా నాశనం అవుతాడు. అక్కడేం జరిగింది, ఆ మర్రోజు కూడా ఆ పిల్లాడు వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు. సాయంత్రం దాకా చూశాడు. చూసి మిగతా వాళ్ళని తీసుకుని ఆయన అడవిలోకి వెళ్ళాట. వెళ్ళి ఉపమన్యువుని కేకేస్తూ ఉంటే ఒక బావిలో నుంచి గురువు గారు ఇక్కడ ఉన్నాను, అది నీళ్లు లేనటువంటి పాడుపడ్డ బావి, దానిలో పడ్డాడు. అక్కడికి వెళ్ళి ఏమిట్రా ఇందులోకి ఎందుకు పడ్డావు అన్నట్ట. గురువు గారు నాకు ఆకలేసింది, మరి అవేవి తినకూడదన్నారు కదా, తట్టుకోలేక జిల్లేడాకు కనబడితే తిన్నాను, దాంతో చూపు పోయింది. ఎప్పుడైతే చూపు పోయిందో ఇందులో పడ్డాను అన్న. అప్పుడు ఆయన సరే అశ్విని దేవతని స్తుతించు అని చెప్పారట. స్తుతించు అని ఎప్పుడైతే అన్నారో ఆసువుగా అతనిలో నుంచి అది వచ్చింది. మరి ఆవులు మాత్రమే కాస్తున్నటువంటి డ్యూటీ ఇచ్చిన వాడికి ఇది ఎలా వచ్చింది? మామూలు స్తోత్రం కాదది.
దానికి మా ఈకే గారు వ్యాఖ్యానం చేశారు. అనంతకృష్ణ గారు మొన్న యూరోపియన్స్కి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం దానికి అద్భుతమైన వ్యాఖ్యానాన్ని చాలా వివరంగా వచ్చింది. అవంతా కూడా మనం అప్లోడ్ చేసాం యూట్యూబ్ ఛానల్లో. మరి సాక్షాత్తు ఈకే గారు దాని వ్యాఖ్యానం రాస్తూ వేద రుక్కులతో సమానమివి, వేదంలో ఉండే రుక్కులెంతో మంత్రములెంతో దానికి దీనికి ఏ తేడా లేదు ఈ శ్లోకాలకి. చాలా సింబాలిజంతో కూడుకుని మొత్తం ఈ సృష్టి యొక్క ధర్మాలన్నీ, ఆ ప్రాపర్టీ, ఆ విశేషాలన్నీ, సృష్టి రహస్యాలన్నింటినీ సింబాలిక్గా ఉన్నవన్నీ దీనిలో నిక్షిప్తం చేయబడ్డాయి. మరి అంతటిది అతనిలో ఎలా వచ్చింది? ఎప్పుడైతే గురువు స్తుతించు అన్నాడో ఆటోమేటిక్గా ఆ శక్తి లోపల వచ్చేసింది. అంటే లోపల వెలిగించాడు ఆయన. వెలిగిస్తే లైట్ వెలిగాక ఆగేదే ఉంటుంది, ఏదైనా వస్తుంది. అక్కడ స్తోత్రం చేసిన తర్వాత అశ్విని దేవతలు వచ్చి వాళ్ళేదో ఒక మంచి భక్ష్యం, ఒక పదార్థం ఇచ్చి తినన్నారట. ఇది తింటే నీకు చూపు వస్తుంది అని. టక్కని తినలేదట, గురువు గారికి ఇచ్చాట. గురువు గారికి సమర్పించకుండా నేను తీసుకోను అని. ఆయన సంతోషించి గురువు గారు సరే నేను చెప్తున్నాను తిను అంటే అప్పుడు తిన్నాట. చూపు వచ్చింది. అంతటితో అయిపోలే. అప్పుడు ఆయన ఏం చేశారట, నీకు సకల విద్యలు సంప్రాప్తించుగాక అన్నట్ట. ఇక చదువుకోవడం ఏం లేదు, వచ్చేసిన అయిపోయింది. రావడం అంటే అర్థం ఏంటంటే వాడు ఏ విద్య నేర్చుకుందామని మొదలు పెడితే అవి కొన్ని గంటలో రోజుల్లోనూ ఆ విద్య మొత్తం అబ్బుతుంది ఆ గ్రంథం తీసి చూస్తే. అంటే ఎవరు చెప్పడం కొత్తగా అక్కర్లేదు, కానీ గురువు ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడు. పరమాత్మే గురువు కాబట్టి ఆయనే లోపల నుంచి ఇది చేస్తాడు. అందువల్ల ఎప్పుడు మౌన వ్యాఖ్య అన్నారు. అందుకనే మౌనంగా ఆయన తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అని. కాబట్టి ఇక్కడ ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి నోరు కానీ ఇంకోటి కానీ ఇలాంటివేవి అక్కడ లేవు. ఒకరికి ఇంకొకరు తెలియజెప్పుట కిరణ ప్రసారము అంటే ఇంప్రెషన్ ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అని అర్థం. అచ్చట శోకము, ముసలితనము, మృత్యువు, శుష్కించుట, భయము, దుఃఖము కలుగవు. ఆ లోకంలో, బ్రహ్మలోకంలో ఎవరికి కూడా శోకం ఉండదట. ఆహా ఎంత బాగుందండి. ముసలితనం ఉండదట. బా ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. మృత్యువు ఉండదు. ఇంక చెప్పేదేముంది, మృత్యువు లేదట అంటే. తర్వాత శుష్కించుట, భయము, దుఃఖము కలుగవు. దాని గురించి మాస్టర్ గారు బ్రాకెట్లో ఇస్తున్నారు. ముసలితనము, మృత్యువు, శుష్కించుట ద్రవ్యలోకమునకు చెందినవి. బాడీ ఉంటేనేగా అది ముసలితనం అనేది. ఈ ఫిజికల్ బాడీ అనేటువంటి రూపంలో వాళ్ళు లేరు అక్కడ. వెలుగుల రూపంలో, కిరణాల రూపంలో ఉన్నారు. కాబట్టి దానికి ముసలితనము, శుష్కించటము, భయము, దుఃఖము అవకాశమే లేదు. ఇక శోకము, భయము, దుఃఖము మనస్సునకు చెందినవి. అవి మన మనస్సుకు చెందినవి. అంతేగా మనకు కాలికి దెబ్బ తగిలిందనుకోండి, నొప్పి అనేది ఫీల్ అయ్యేది ఎవరు? మన మనస్సు, కాలు కాదు. దీనికి ప్రూఫ్ ఏంటంటే మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ, వాడికి కాలు తెగ్గొట్టారట గ్యాంగ్రీన్ ఫామ్ అయితే. ఇప్పుడు అక్కడ కాలు లేదు. కాలు లేకపోయినప్పటికీ ఆ కాలు ఉన్నప్పుడు నొప్పి వాడు అప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటాడు. ఒక్కోసారి అబ్బా నాకు నొప్పిగా ఉందండి అక్కడ అంటాడు. అక్కడ కాలే లేదు కదరా. అక్కడ ఫిజికల్గా తెగ్గొట్టారు కానీ దాని ఇది మైండ్లో అలాగే ఉండిపోయింది. అక్కడ ఉంది కదా మీటలన్నీ, అక్కడ నొప్పి. కాబట్టి నొప్పి ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు మనస్సుకే. కాబట్టి భౌతికమైన దానికి కాదు ఉండేది. అందుకే రమణ మహర్షి వారిని ఆపరేషన్ చేస్తామండి అంటే చేసుకోండి అన్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మేము చేసుకోవాలనుకుంటున్నామని. ఆ క్యాన్సర్ వ్రణానికి చేసుకోండి అన్నారు. అమ్మయ్య అనుమతించారని ఆ డాక్టర్స్ వచ్చి చేయబోతూ మత్తుమంది ఇవ్వాలంటే అది నీ ఇష్టం కాదు, ఇవ్వడానికి వీల్లేదన్నట్ట. మత్తుమంది ఇవ్వకుండా ఆపరేషన్ ఏమిటండి అంటే మీరు ఇచ్చుకోండి, చేసుకోండి అన్నట్టు. చేస్తుంటే ఆయన జోక్స్ చేసేవాట. అందులో చివ్వు మన రక్తం బయటకు వస్తూ ఉంటే స్వయంభూనోయ్ ఎలా వస్తుందో చూడనేవాట. జోక్స్ ఎలా వేయగలుగుతున్నారండి? ఎవరి బాడీనో కాదు కదా ఆపరేషన్ చేస్తుంది, ఆయన బాడీకి చేస్తుంటే. అంటే వాళ్ళు మైండ్ అనే స్థితిలో లేరుగా. కాబట్టి అక్కడ మైండే ఉండదు కాబట్టి, అది అప్లై చేయడం ఉండదు కాబట్టి బాధ అనేటువంటిది వాళ్ళకు ఉండదు. అలాగే దేహం వదలాలట అంటే మనం మనస్సుతో ఉంటాం కాబట్టి దేహం వదలాలట అంటే చాలా పీకులాటగా ఉంటుంది. వాళ్ళు దేహం వదలాలట అంటే మనం విడిచేరు. ఉదయాన్నే చొక్కా విడుస్తున్నాం, ముందు రోజు రాత్రి మరో రోజు వాడిందో విడుస్తున్నప్పుడు అయ్యో అని బాధపడుతున్నామా? ఎట్లా పట్టించుకోమో వాళ్ళు కూడా అంతే. ఈ దేహం పోతుందనే బాధ ఉండదు, దేహం విడుస్తున్నప్పుడు అయ్యో అనుకోవటం ఉండదు. వివేకానంద స్వామి దేహత్యాగం చేసిన రోజున రాత్రిపూట శశి మహారాజ్ అంటారు, స్వామి రామకృష్ణానంద అని ఆయన ఇద్దరు కూడా కొలీగ్స్, అందరూ ఒకవాళ్ళు 14 మంది రామకృష్ణ పరమహంస దగ్గర కలిసి సన్యాసాశ్రమం ఒకేసారి స్వీకరించిన ప్రత్యక్ష శిష్యుల్లో వీళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా.
14 మంది ఫ్రెండ్సే, వీళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అసలు ఆ రామకృష్ణానంద అనే పేరు పెట్టుకోవాలి గురువు గారి పేరుతో అనే కోరిక ఆయనకు కలిగింది వివేకానందుడికి. ఈ లోపల ఈయన ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. ఈయన విడిగా శిష్య మహారాజ్ అని కూడా అంటారు. ఈయన మద్రాసులో రామకృష్ణ మఠంలో ఉండేవాళ్ళు ఆ టైంలో, ఈ శిశి మహారాజుని. ఆయన వివేకానందుడి బాడీ వదిలింది వేరే చోట. ఆ బాడీ వదిలిన రోజు రాత్రి ఈయన కల్లో కనబడ్డారట శిశి మహారాజుకి. కనబడి, శశి నా బాడీని ఉమ్మేశానోయ్ అన్నారట. అంటే బాడీని వదలటం. ఏమని వాడారు పదం అక్కడ? నా బాడీని ఉమ్మేశాను. అది వాళ్ళకు ఉండేటువంటి ఇది ఈ దేహాన్ని గురించి. ప్రాణం పోతున్న ఎట్లయినా బతికించండి డాక్టర్ గారు అను, లేకపోతే కొద్దిగా సీరియస్గా ఉందట అంటే ఏ హోమాలు చేయిద్దాం, లేకపోతే జాతకంలో ఇలా బాగాలేదట అంటే మృత్యుంజయ హోమాలు అవి చేయిద్దాం. ఏమి చేయించినా ఆయుష్ ఎంతకాలం ఉందో అంతకాలమే ఉంటారు. అది అయిన తర్వాత ఏం చేసినా ఉండడానికి అవకాశము లేదు. అయితే అక్కడ రమణ మహర్షి వారు ఆ మైండ్ అనేదాన్ని వాళ్ళకి మైండ్ అనేటువంటిది మనదే కాదు, వాళ్ళదే కాదు, మన మైండ్ కూడా సస్పెండ్ చేస్తారు. అక్కడ మాస్టర్ గారు అనేక ఉదాహరణలు ఇచ్చారు మనకు. వాళ్ళు రకరకాల క్వశ్చన్లు వేద్దాం రమణ మహర్షి వారి దగ్గరికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మర్చిపోవడం, అడగటం. బయటకు వచ్చిన తర్వాత అరే మనం వచ్చి ట్రైన్ ఎక్కిన తర్వాత గుర్తొచ్చేదిట, అవును మనం చాలా అనుకున్నాం కదా అడుగుదామని, ఏంటి ఏం అడగలేదు. ఎందుకంటే వీడి మైండ్ అక్కడ పనిచేయనివారు. అక్కడ కూడా మన మైండే పనిచేస్తే నానా కంపుగా ఉంటుంది కాబట్టి ఇది పని చేయకుండా వాడు అనుభూతి ఇచ్చేస్తారు డైరెక్ట్గా. ఆయన ఉపదేశాలు ఇవ్వడం కూడా ఉండేది కదా, మౌనంగా ఎక్కువ కాలం ఉండేవాళ్ళు. ఏదైనా వండి పెట్టేవాళ్ళ ఒక్కోసారి ఆ తిన్న తర్వాత వచ్చిన తర్వాత కాలాంతరంలో వాళ్ళందరిలో చాలా మార్పు వచ్చేదిట. ఏది ఆయన చేతితో వండి పెట్టిన దానివల్ల, లేదా ఒక్కోసారి అది కూడా లేదు, అలా చూసి ఒకసారి నవ్వారనుకోండి కళలో చూసి అయిపోయింది మొత్తం. వాళ్ళకి ఒక్కసారిగా అప్పటిదాకా ఉన్న దానిలో నుంచి ఒక్కసారిగా గేర్ ఇలా మారుస్తారన్నమాట. మనం చూడండి ఒక్కోసారి ఇప్పుడు పవర్ ఇది కాదండి ఈ దీనిలో నుంచి అని చెప్పి దాన్ని మార్చినట్లు మరి చిలంగారికి జరిగింది అదేగా. అప్పటిదాకా ఆయన ఉన్న లోకం వేరు, ఒక్కసారి అలా చూసి నవ్వారో లేదో అయిపోయింది మొత్తం. ఇంకో లోకంలోకి ఒక్కసారిగా పరసవేదిలాగా మొత్తం ఇనుప ముక్క అయస్కాంతమైనట్టుగా అయిపోతుంది. అక్కడ మరి టీచింగ్ ఏం చేశారు? ఏమైనా నోటితో చెప్పారా, మారు అని చెప్పారా? ఏం లేదు, ఒక చూపుతో అయిపోతుంది అక్కడ. కాబట్టి ఏంటంటే ఆ ఇంప్రెషన్ అనేటువంటిది అలా కలిగించి దాంతో విద్యలన్నీ ఇవ్వగలరు. అంతేకాకుండా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మనస్సు అనేటువంటిది మనది కూడా సస్పెండ్ చేయగలరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనస్సు అనేటువంటి స్థితిలో అసలు దిగి ఉండరు. కాబట్టి ఆ భౌతిక దేహానికి ఏమన్నా వచ్చినా వాళ్ళకేమి పట్టదు, బాధ అసలు అనిపించదు. అందుకే మాస్టర్ గారు ఒక మాట చెప్పారు, దేహం వదిలేటప్పుడు పిబి షెల్లీ అని ఆయన గురించి చెప్పారు మాస్టర్ గారు. ఆయన దేహం వదిలేటప్పుడు కూడా ఆయన మీద ఆయన కవిత్వం చెప్పాట. ఇంకోటి దేహం వదులుతుంటే దాని మీద కవిత్వం చెప్పడం కాదు, తన దేహం వదులుతూ ఉంటే కవిత్వం చెప్పాట. అంటే అర్థం ఏమిటి? అది కావాల్సిన స్థితికి వచ్చాడు. అలా మళ్ళీ తెలుగులో ఒక కవి ఉన్నాడని చెప్పారు మాస్టర్ గారు, శ్రీనాథుడు. నేను ఇక్కడ బాడీ వదులుతున్నాను, ఇక పోతాను అమరపురికి, అక్కడ వాళ్ళు దడదడలాడతారు నేను వస్తున్నానంటేనే అంటూ తన మీద కవిత్వం చెప్పుకుంటూ బాడీ దిగట్ట. అయ్యో పోతున్నానే అనేది కాదు. అంటే అర్థం ఏమిటి? మనస్సు అనేటువంటి స్థితి కంటే పై స్థితికి ఎప్పుడైతే వెళ్తారో ఈ మనస్సు అనుభవించేటువంటివి కాబట్టి ఈ భయము, శోకము, దుఃఖము ఇవన్నీ కూడా ఇవేవి అక్కడ ఉండవు బ్రహ్మలోకంలో. బ్రహ్మలోకమున బ్రహ్మప్రజ్ఞయే తప్ప దేహము మనస్సు కలుగవు గనుక ఈ దోషములు ఉండవు. అక్కడ పనిచేసేది ఆ బ్రహ్మప్రజ్ఞ ఒకటి మాత్రమే. అందు సర్వాంతర్యామి ధ్యానమే అస్తిత్వము. ఏమంటే మరి బాడీ లేనప్పుడు వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ఎట్లా చెబుతాం అక్కడ అంటే ఆ సర్వాంతర్యామి ధ్యానం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అదే ఎగ్జిస్టెన్స్ అక్కడ అన్నారు. ఇది ధ్యాన వాక్యాలు, అలా ధ్యానం చేయాల్సింది తప్ప చదువుకుంటే టక్కని ఏంటండి ఇట్లా చెబుతారు, బాడీ లేకపోతే ఎగ్జిస్టెన్స్ ఏమిటి అనిపిస్తుంది మనకి. మరి బాడీ లేదు, గురువు గారి యొక్క ఎగ్జిస్టెన్స్ ఫీల్ అవుతున్నాడుగా ఆయన తాతగారు, పుస్తకం వచ్చిందిగా ఆయన ద్వారా గురువు గారు ఇస్తున్నారు అనుభూతి అని. లేకపోతే గురువుగారు అడ్డుపడ్డారు, ఎవరో ఆయన భోజనానికి లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఒంట్లో బాగాలేదండి మీరు ప్రేరిస్తే తగ్గుతుందని వచ్చామండి అంటే కాసేపు కూర్చోండి నేను భోజనంకి వచ్చి చూస్తాను అన్నట్టు తాతగారు, కొత్తలో ఒకటే తాతగారు అని లోపలికి వెళ్ళబోతూ ఉంటే ద్వారం దగ్గర గురువుగారు అడ్డుగా కనబడ్డారట. అంటే ఫిజికల్ బాడీ లేదుగా మరి, అంటే ఆయన ప్రజెన్స్ని అనుభూతి చెందటం. అంటే గురువు అనేవాడు భౌతిక దేహం ఎప్పుడూ కాదు, భౌతిక దేహంలో కూడా వస్తారు. భౌతిక దేహం అనేటువంటిది దానికి సృష్టి ధర్మం కాబట్టి లిమిటేషన్ ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. తర్వాత కూడా ఉంటారు. రాముడు లేడు అంటే ఒప్పుకుంటామా?
భౌతికంగా మరి లేడుగా. 11,000 సంవత్సరాల తర్వాత ఆయన కూడా బాడీ వదిలేడుగా. రామాయణంలోనే వస్తుంది. అక్కడ కూడా యమధర్మరాజు వస్తాడు, అయ్యా టైం అయిపోయిందని చెబుతాడు, ఓకే అంటాడు. ఈయన సరయూ నదికి వెళ్ళటం, ప్రాయాభ్యాసం చేయడం అన్నీ జరిగినాయి. మరి భౌతికంగా బాడీ లేదు. భౌతికంగా లేనంత మాత్రాన లేరకనుంటైతే ఇంక అనవసరం ఈ కూర్చోవడం ఇవన్నీ. కాబట్టి ఎప్పుడూ కూడా భౌతికమైనటువంటిది కాదు. కాబట్టి ఆ లోకాల్లో అస్తిత్వమే, సర్వంతర్యామి యొక్క ధ్యానంలో ఉంటారే అదే అస్తిత్వము. అది లేని వారు ఎట్లు దుఃఖపడుదురో, కష్టసుఖములకు గురియగుదురో, ఆ దృశ్యములు దిగువలోకముల నుండి వారికి పొడకట్టుచుండును. ఆ స్థితికి రాని మిగతా వాళ్ళు కింద లోకాల్లో రకరకాల బాధలు పడుతూ ఏదైతే ఉంటారో వాళ్ళకి చక్కగా చూడగలుగుతారు. ఎట్లా? దీనికి మనకి జ్వాల్కులు గారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే, మనం ఒక కొండ మీదకి వెళ్ళామనుకోండి, ఆ కింద కొండ కింద అన్నీ రకరకాల గుడిసెలో ఇళ్ళు ఏవో ఉన్నాయనుకోండి. ఏ గుడిసెలో లైట్ వెలుగుతోంది, ఏ ఇంట్లో లైట్ వెలగట్లేదు, ఏది ఎంత ఎత్తులో ఉంది, ఇవన్నీ క్లియర్ కట్గా ఎవరికి తెలుస్తాయి? పైన కొండ మీద ఉన్న వాళ్ళకి కిందవన్నీ చక్కగా తెలుస్తాయి. ఆయన కొండ దిగి వచ్చామనుకోండి, ఎలా తెలుస్తుంది? అన్నీళ్లు కనబడవుగా, కాలనీలో ఉన్న అన్నీళ్లు కనబడవుగా. కాబట్టి మహాత్ములకు ఏంటంటేట ప్రతి వాళ్ళల్లో లైట్ అంటే వాడు ఎవల్యూషన్లో ఎక్కడి దాకా వచ్చాడు అనేది తెలుస్తూనే ఉంటుందిట. లైట్ అంటే ఇక్కడ మనలో ఎక్కడి దాకా ఎవల్యూషన్లోకి వచ్చాం, ఎంత ఏ స్థితిలో ఉన్నాం, దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తారు. ఉదాహరణకి రామానుజాచార్య వారి దగ్గర ఉండే శిష్యులో ఒక హరిజనుడు ఉండేవాట. అతని బాగా దగ్గరగా ఆయన ఉంచుతూ ఉండేటప్పటికీ మిగతా అందరికీ అసూయ పుట్టి తీసి, ఈ హరిజనుడిని ఏమిటి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాడంటే, ఇంత దగ్గరికి తీస్తాడు ఏమిటి అని మిగతా అందరికీ మంట, ఒళ్ళు మంట, ఈర్ష్య మామూలుగా ఎక్కడైనా ఇవన్నీ. మనకంటే పెద్ద ఏం క్వాలిఫికేషన్ ఉందని చెప్పి వాడికి అంత ఇంపార్టెన్సు. పైగా వీళ్ళందరికీ పనులు అప్పచెప్పేవాడు, అతనికి ఏ పని అప్పచెప్పేవాడు కాదు. అది ఇంకా మంట. మేమేమో చాకరీ చేయాలి, వాడికి చాకరీ ఇవ్వడు, ఖాళీగా కూర్చోబెడుతున్నాడు. చాలాసార్లు అనేవాట, ఏమండి వాడికి ఏ పని ఇవ్వట్లేదు, మీరు ఏ పని ఇవ్వట్లేదు, కాము కూరుకునేవాట. ఓ రోజున ఆయన వాడిని పిలిచి, అరే భోజనానికి వీళ్ళందరూ తినడానికి అరిటాకులు కావాలి, వీళ్ళు అరిటాకులు కోసుకొని రా అన్నట్టు. అమ్మయ్య, గురువుగారు వీడికి కూడా పనప్ప చెప్పాడు ఈ రోజున అనుకున్నారట. సరే వెళ్ళాట, ఇక రావట్లేదు ఎంతసేపటికి. భోజనాలు చేయాలిగా, వేళ దాటుతోంది. ఇక వీళ్ళకి పాయింట్ దొరికింది. చూడండి, చెప్పక గురువుగారు మీరు ఒక్క పని చేయితే ఆకులు కోసుకురావడం ఎంతసేపు అండి, టక్ టక్ అన్న పక్కనే అరటి చెట్లు ఉంది, చూడండి ఇంతవరకు అసలు అశ్రద్ధ చూడండి అన్నట్ట. పదండి చూద్దాం అన్నట్ట. ఆయనకంతా తెలుసు వీళ్ళ కోసమే ఇదంతా చేసింది నాటకం. అరటి తోటలోకి తీసుకెళ్ళారు. తీస్తే వాడు కింద పడి ఉన్నట్ట. సరే నీళ్లు చల్లి లేపారట. లేపిన తర్వాత ఏంట్రా ఏమైంది అన్నట్ట. ఒక్క అరిటా కూడా కోసలేడు, ఆ పక్కన పడిపోయింది అది కొడవలి. ఏమిట్రా ఏంటన్నట్ట. ఏం లేదండి కొద్దామని ఇట్లా ఇలా అన్నానండి, దానిలో నుంచి ఇట్లా జివ్వుమని కొంత రసం ఏదో వస్తుంది కదా కోయడానికి వెళ్ళినప్పుడు, అది చూడంగానే మనకు రక్తం ఎలాగో దానికి అదే కదండి, మనలోకి వస్తే మనకి ఎంత బాధో దానికి కూడా అదే కదండి, నా కడుదిరి తట్టుకోలేకపోయానండి, అది బాధపడుతుంది కదా అని నేను కొయ్యలేకపోయాను, కడుదిరి కూడా పడ్డాను. అంటే ఎవల్యూషన్లో ఆ స్టేట్లో ఉన్నాడు. వాడికి అప్పచెబితే ఏం చేస్తాడు, వీళ్ళకి వెళ్తే మీకు కావాలా చెప్పండి, ఆకులు ఏమిటి పూజరా, పక్కన బ్రహ్మాండంగా అటు ఇటు అరటి పూజలు బ్రహ్మాండంగా పెడతాం, గ్రాండ్గా మేము పూజ చేస్తాం. ఆ స్థితి దాటి ఉన్నాడు కాబట్టి వాడికి ఈ పనులు అప్పచెప్పట్లేదు. అందుకని ఎవరికి ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఏం చేయాలనేటువంటిది గురువుకు తెలుస్తుంది ఆ స్థాయిని బట్టి. అట్లాగే వాళ్ళకి ఈ కింద లోకాల్లో వాళ్ళు పడుతున్న బాధలు ఇవన్నీ కూడా వాళ్ళు పై లోకంలో ఉన్నారు కాబట్టి మిగతావన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి, పొడగడుతూ ఉంటాయి. అనగా భూలోకాదులలో దేహములు ధరించిన వారు కూడా విష్ణు పదమును ధ్యానించుచున్నచో దుఃఖ భయాదులు ఉండవు. ఇది జాగ్రత్తగా మాస్టర్ గారు చెప్పిన మాట. అంటే అర్థం ఇక్కడ మళ్ళీ లోకములు అంటే సినిమాలో చూపెట్టుగా పైన ఎక్కడో ఉన్నాయనేది కాదుగా, ఇక్కడే ఆ లోకంలో ఉండేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పుకున్నాం కదా, ఇక్కడే ఉండొచ్చు, ఒకళ్ళు నిద్రపోతూ ఉండొచ్చు, ఇంకోళ్ళు ఇంట్లో వాళ్ళ విషయాలు ఆలోచిస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళ ప్రమోషన్ గురించో ప్యాకేజీ గురించో, లేకపోతే సెలవు ఇవ్వకపోయినా ఇక్కడ కూర్చున్నాం, రేపు వెళ్ళాక జస్ట్ అప్లికేషన్ ఇచ్చి వచ్చా నెక్స్ట్ ఏమవుతుంది, ఇలా ఏవో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఆ లోకంలో ఉన్నట్టు. ధైర్యం చేసి వచ్చాం గురువు గారు చూసుకుంటారని మళ్ళీ ఆ ధైర్యం సన్నగిలుతూ ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆనందం కంటే కూడా అది ఎక్కువ అవుతూ ఉంది. అప్పుడు వాళ్ళు ఏ లోకంలో ఉన్నట్టు.
కాబట్టి లోకము అంటే అర్థం అది. కాబట్టి ఈ భూలోకంలోనే దేహాలు ధరించిన వారు కూడా, దేహధారులు కూడా, దేహానికి అతీతమైన స్థితిలో కూడా ఉండొచ్చు. దేహంలో ఉండి కూడా రమణ మహర్షి వారు ఏ లోకంలో ఉన్నారండి? మనలో పాటు భూలోకంలో కనబడుతున్నారు, కానీ ఆయన ఉన్నది భూలోకంలో కాదు. ఆయన లోకం ఏ స్థితిలో ఉన్నది? పరబ్రహ్మం అనేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. సివివి గారు, ఈకే గారు, ఈ మహాత్ములందరూ ఏ లోకంలో ఉన్నారు? మనతో పాటు కనబడుతున్నారు భూమి మీద, భూలోకంలో. కానీ వాళ్ళు ఉన్నది ఈ లోకం కాదు, హయ్యెస్ట్ ప్లేన్లో ఉన్నారు వాళ్ళు. అలా మనం కూడా ఈ దేహాలు ధరించినటువంటి వాళ్ళు, భూలోకదుల్లో ఉన్నవాళ్ళు కూడా విష్ణు పదమును ధ్యానించుచున్నచో దుఃఖ భయాదులు ఉండవు. ధ్యానించడం అంటే అర్థం ఏమిటి? అది మనం అవ్వటం. చూడండి, ఆ మహాత్ములకి మరి భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఊహించనన్ని కష్టాలు వాళ్ళకి వచ్చినాయి. రాముడికి వచ్చినన్ని కష్టాలు మనకేమైనా వచ్చినాయి? వాళ్ళు ఫేస్ చేసినన్ని ప్రాబ్లమ్స్ మనం ఏమైనా ఫేస్ చేస్తామా? ఏ మహాత్ముడి జీవిత చరిత్ర మనం చూసినా ఒళ్ళు జలదరిస్తుంది. అట్లా అసలు ఎలా జీవించగలిగారా అనిపిస్తుంది. వాళ్ళకు భౌతికంగా కష్టాలు రాలేదా? చాలా వస్తాయి, కానీ అవి వాళ్ళ మీద పనిచేయవు. ఎందుకంటే మనస్సు అనే లోకంలో వాళ్ళు లేరు కాబట్టి వీటికి సంబంధించినవి ఏవి వచ్చినా వాళ్ళు వాటి వల్ల ఏమీ చెల్లించటం అనేది ఉండదు. కాబట్టి మనం కూడా విష్ణు ధ్యానం అంటే అర్థం ఏమిటి? విష్ణు పదాన్ని ధ్యానించడం అంటే అర్థం ఏమిటి? వీళ్ళని ధ్యానించడం అని అర్థం. ఇంకా ఏం చెప్పారు? విష్ణు పదము అంటే, పాదము అంటే అర్థం ఏమిటి? పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. ఈ లోకం మొత్తం కూడా భగవంతుడి యొక్క ఒక పాదము అన్నారు. కంటికి కనబడే సృష్టి మొత్తం కూడా భగవంతుడి ఒక పాదము, 1/4 అన్నారు. కాబట్టి విష్ణు పదమును ధ్యానించడము లేదా సేవించడం అంటే అర్థం ఏమిటి? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా విష్ణు స్వరూపము అని భావించి వాళ్ళని కనుక మనం ధ్యానించడం అంటే సేవించడం కనుక మనం చేయగలిగితే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ లోకాల్లో మనం ఉండగలుగుతాము. విష్ణు లోకానికి లేదా విష్ణు పదం అనే స్థాయిలోకి మనం ఉండటం జరుగుతుంది. ఆ లోకంలోకి వెళ్ళిపోయి పర్మనెంట్ అని కాదు, ఎంతకాలం స్మరిస్తే అంతకాలం ఆ లోకంలో ఉంటాము. మనం డిస్పోజరీకి వెళ్ళిన తర్వాత మనకు గుర్తుండవు. గురు పూజలకో డిస్పోజరీలోనో సండే డిస్పోజరీకి వెళ్ళి పనిచేస్తూ ఉంటే టైం కూడా తెలియదు. రోజు ఆకలేసేది ఆకలి కూడా అనిపించదు. అయిన తర్వాత భోజనాలనే పర్లేదులేండి, అక్కడ ఉన్నట్టు ఇంకో పావుగంట లేట్ అని అనుకోండి, ఓకే అని హుషారు ఇంకా ముచ్చటాడుకుంటూ ఉంటారు. ఇంకా పావుగంటలా అనిపించదు. ఆకలి దప్పులు పెద్దగా ఏమీ తెలియని ఒక ఆనందంలో ఉంటాం. అది విడిగా ఎంత అనుకున్నారా అనే ఆనందంలో ఉంటాం. కాబట్టేగా ఎక్కడ జరిగినా మనం పరిగెత్తుకుని ఎందుకు వస్తాం? ఆహా, దీనిలోకి రాగలుగుతున్నాం. పైగా మనం తెలిసినటువంటి మిగతా వాళ్ళు వేరే సెంటర్స్లో ఉండొచ్చు, మీరు కూడా వస్తున్నారా? వెరీ గుడ్, వాళ్ళు కూడా వస్తున్నారా? వాళ్ళు వస్తే నీకేంటి, రాకపోతే ఏంటి అనుకోంగా ఏదో తెలియని ఆనందం, తృప్తి పడతాం. వచ్చారా, వెరీ గుడ్, మాకు కూడా లీవ్ దొరికిందని మొత్తానికి వచ్చా, మాస్టర్ గారు అనుగ్రహం, ఏదో ఒక తెలియని ఆనందంలో ఉంటాం. ఒకళ్ళొకళ్ళు చూసుకొని ముచ్చట పడతాం. ఏ పని అక్కడ చేయాల్సి వచ్చినా నేను చేయడం ఏంటి ఈ పని అనిపించదు. ఎవరు మనకి పని చెప్పినా నన్ను ఈ పని చేయమంటారా ఏంటని అనిపించదు. పైగా కోరుకొని మనం చాకులు తెచ్చుకుందాం, మనకి ఛాన్స్ ఇవ్వట్లేదు, తీసుకొచ్చి మనం కూడా కూరలు తిరగాలి, మేము కూడా వడ్డలు చేయాలి, నేను లేవని వడ్డం దగ్గర నుంచి ఒకళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే వడ్డం చేద్దామని కోరిక. ఒకళ్ళు ప్లేట్లు కడగాల్సి వచ్చారనుకోండి, ఆనందంగా ప్లేట్లు కడగడం చేస్తూ ఉంటారు. ఊరు వెళ్ళిన తర్వాత ఏంటి మీరు వెళ్ళి ఏం చేశారనంటే ప్లేట్లు కడిగి వచ్చామని చెప్పారనుకోండి, దీనికి సంబంధం లేని వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళు వెళ్ళి పట్టు చీరలు కట్టుకొని ప్లేట్లు కడగడానికి అక్కడ దాకా పోవాలా? వీళ్ళు పిచ్చి వాళ్ళలాగా ఉన్నారు, వీళ్ళకేంటి ఏం చేశారంటే కూరలు కట్ చేయడం ఇంట్లో చేసుకోలేవా? అక్కడికి వెళ్ళి ఇంతమందికి కూరలు తిరిగి పెట్టిందిట, లేకపోతే చపాతీలు వచ్చిందిట, ఏంటి వీళ్ళకి పిచ్చోళ్ళలాగా ఉన్నారు? అర్థం కాదుగా. ఇంకో లోకంలో ఉన్నవాడికి ఇది అర్థం కాదు. అంటే మనకే మాస్టర్ గారు అనుభూతి కలిగించడం కోసమే ఆ గ్రూప్ లివింగ్, దానిలో ఉన్న మాధుర్యం ఏమిటి, ఆ లోకం రుచి మనకు అందించడం కోసమే ఇవన్నీ ఏర్పాట్లు. ఇది అనుకోకుండా, అంటే లక్కీ కాదు, ఆయన యొక్క అనుగ్రహంతో భాగ్యవశాన మనకు చాలా అవ్యాజమైన కరుణతో మనకు అంత అర్హత పాత్రత లేకపోయినా మాస్గా అందరినీ పట్టుకొని ఓ చోటికి తీసుకొచ్చి చక్కగా ఆ ప్రజెన్స్లో ఉంచడం ద్వారా మనలో క్షాళనం కావాల్సిన క్షాళనం చేయడం అనేటువంటి దానికోసం ఏర్పాటు అన్నమాట. ఈ సుకృతాల్లో ఏర్పడిన విధానం కూడా ఎలా జరిగింది అంటే, వేణుగోపాల్ని ఆయన కురుక్షేత్రం వెళ్ళి చూసిరా అన్నారట. కురుక్షేత్రం వెళ్ళాట. అక్కడ విశేషాలు ఇట్లా ఉంది, ఇక్కడ ఏర్పాటు ఇక్కడ పెట్టుకోవడానికి వీలుంది, ఏవో చెప్తూ ఫోన్లు చేస్తే ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఉన్నట్టుండి ఫ్లాష్ అయిందట. సుక్రతాలు అని ఒక పేరు. ఆ పేరు కలిగిన ఊరుందని మాస్టర్ గారికి తెలియదుట. సుఖ మహర్షి ఉపదేశించాడు, చోటు ఉందని తెలుసు కానీ అది ఈ ఊరేనా ఆయన కూడా తెలియదుట.
ఈ ఊరి పేరు ఆయనకి తెలియదుట, మాస్టర్ గారు చెప్పారు. మొన్న ఇక్కడే చెప్పారు వడవృక్షం క్రింద చుట్టానికి వెళ్ళినప్పుడు. లోపల ఫ్లాష్ అయింది. వెంటనే ఫణిగోపాల్కి చెప్పి సుకృతాలు అనే పేరుతో ఏదైనా ఊరుందా అని అడిగారట. ఉన్నదండి అన్నట్టయితే ఒకసారి అక్కడికి వెళ్ళి చూసిరా, ఎందుకని అది ఫ్లాష్ అయింది అన్నారట. వెళ్ళి చూశారంటే ఎవరు నిర్ణయించారు ఇది అంటే పరమ గురువులు అవ్యాజమైన కరుణతో ఈ ప్లేస్ని ఎంచి మాస్టర్ గారు చెప్పారు. ఇక్కడికి వస్తూ ఉంటే 4 కిలోమీటర్ల దూరం నుంచే నాకు ఆరా అనుభూతమైంది. పరమ ప్రశాంతత మన ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా వచ్చింది. అంటే ఎంతో సాధన చేస్తే ఎప్పుడో కొన్ని క్షణాలు అలా ఆ ప్రశాంతత కొంతమందికి చిక్కుతుందేమో అనేటువంటి ప్రశాంతత మన ప్రయత్నం లేకుండా ఆటోమేటిక్గా ఉండేటువంటి చోట దాదాపు 83,000 మందో ఎంతమందో ఋషులు సుఖమహర్షి పరీక్షిత్తుకు చెబుతూ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ విన్నారట. ఒక ఋషిని జీవితంలో చూడగలమో లేదో తెలియదు అనుకుంటుంటే అన్ని వేల మంది ఋషులు పాదం మోపిన చోటు పరబ్రహ్మ స్వరూపమైన సుఖమహర్షి భాగవతం అన్నా పరమాత్మన్నా తేడా లేదు అలాంటిది చెప్పిన చోటికి వాళ్ళందరూ అనుమతి లేకుండా మనం రాగలమా? ఎంత కరుణతో వాళ్ళు అనుగ్రహించి మనల్ని ఇక్కడ ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. లీవు దొరికిందనుకున్న వాళ్ళు కానీ మేము ఏదో రకంగా వచ్చామనుకున్న వాళ్ళు కానీ ఇదంతా మన అచీవ్మెంట్లు ఏమీ కాదు. వాళ్ళు అనుకుంటే మనం ఇక్కడికి రాగలిగాం. ఇక్కడికి వచ్చి మనం మళ్ళా ఇక్కడ వేరే ముచ్చట్లు మొదలు పెట్టుకొని మన డిఏల గురించో లేకపోతే మన ఇంకో ప్రాబ్లమ్స్ గురించో లేకపోతే ఇంకేవో విషయాల గురించి మాట్లాడుకుంటున్నాముట అంటే మనకి ఇచ్చిన అర్హతా పాత్రతను అంటే వాళ్ళ అర్హతా పాత్ర మనకు లేకపోయినా వాళ్ళు కలిగిస్తున్న దానిలోంచి మనం బయటికి పోవడం అని అర్థం. వేరే సంభాషణలు ఏవి మనం మాట్లాడుకున్నా ఏవి ఆలోచించినా ఆ థాట్స్ వచ్చినా అంటే పూర్తిగా ఆ ప్రజెన్స్ అనుగ్రహించడానికి తీసుకొచ్చినప్పుడు కేవలం ఆ వింటున్నంతసేపే అని కాదు కదా ఆ ధ్యానంలో ఉండటం. అంటే అది చెప్పడానికి 5 నిమిషాల ముందు దాకా ప్రేయర్కి 1 నిమిషం ముందు దాకా వీలైనంత మాట్లాడుకుంటూ ఉందాం అనే దానిలో నుంచి మనం ఆ ఆరాలో ఉందాం, ఆ ప్రజెన్స్లో ఉందాం, కామ్గా కూర్చొని దాన్ని ధ్యానం చేద్దాం అని ఉన్నాం అనుకోండి ఎంత అందిపుచ్చుకోవచ్చో అప్పుడు. అంటే వాళ్ళు వర్షిస్తూ ఉన్నారు, మనం బోర్లిస్తున్నాం అని అర్థం, ప్లేట్ మూసేసుకోవడం అన్నమాట. కాబట్టి ఇక్కడికి రాకపోయినా లైవ్లో చూస్తూ ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఆ అనుభూతిలోకి వెళ్ళవచ్చు. ఎందుకని ఎప్పుడూ దీనికి ఫిజికల్ ప్లేన్లోకి ఫిజికల్గా రావడం అనే క్వాలిఫికేషన్ కాదుగా. ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువగా స్మరిస్తూ ఉండొచ్చు. ఆహా సుకృతాలు సుకుమారిట అదిట ఇదిట అంటూ ఇక్కడికి వచ్చినా ఆమె వెళ్ళామంటే చూసి వచ్చామండి అయిపోయింది ఏదో అటెండెన్స్ చేసినట్టు వెళ్ళొచ్చాము, సెల్ఫీ కూడా దిగాం, ఫోటోలు కూడా దిగాం. ఆ వెరీలో పడ్డాం అనుకోండి. వెళ్ళినప్పుడు ఆ అనుభూతిలో ఉండడం కంటే ఫోటోలు దిగడంలో ఉన్నాం అనుకోండి పక్కకి పోయామని అర్థం. వాటిని షేర్ చేసుకుంటూ మేము వెళ్ళొచ్చాము, ఇక్కడ దగ్గరలో ఇంకేప్పుడు అన్నీ కవర్ చేసేసాం. ఈ కవర్ కాదు కావాల్సింది, అప్పుడు కవరే పైన మొదలు పెట్టుకున్నాం అని అర్థం. ఇంకెక్కడికి తిరగక్కర్లే అంటే తిరగద్దని కాదు, కానీ ఎక్కడికి వెళుతున్నా మనకు ఉండవలసింది ఏంటంటే ఆ ప్రశాంతత ఆ ప్రజెన్స్ని మనం అనుభూతి చెందటం కోసము. అది లేనప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళ అనుభూతిలోకి వెళ్ళొచ్చు, సుకృతాలకి రాకపోయినప్పటికీ వచ్చి కూడా పొందకపోవచ్చు. రెండింటికి పాజిబిలిటీ ఉంది. అందుకని మనం ఇక్కడికి వచ్చాక వీటిని ఆలోచిస్తున్నాం, వీటి గురించి ముచ్చటించుకుంటున్నాం, లేకపోతే మన రోగాల గురించి డిస్కస్ చేసుకుంటున్నామా. పక్క వాళ్ళకి నేను ఎంత పడ్డానంటే రోగం, ఇప్పుడు అసలు నేను ఎలా ఉన్నానంటే నలుగురితో చెప్పి వాళ్ళు ఊరడిస్తున్నారు, వాళ్ళు అయ్యో ఇంతనంటే తృప్తి పడుతూ అసలు అవేవి మనం మర్చిపోతూ. నేను ఎవరో ఒంట్లో బాగుండగా అనంతకృష్ణ గారిని ఇట్లా అని అడిగితే వాళ్ళు కొన్నాళ్ళుగా బాధపడుతున్నారు, మందులు ఇస్తూ వస్తున్నారు. మాస్టర్ గారు సుకృతాలు రమ్మన్నారు, వాళ్ళని వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళా ఏ మందులు వద్దు అంటే అర్థం మందులు వద్దంటే బాధపడమనే వాళ్ళ ఉద్దేశం. వాటి గురించి ఆలోచించద్దు, ఇక్కడ ఏది ఉందో దానిలోకి వెళ్ళని చెప్పడం. ఆ ప్రజెన్స్లోకి వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ పారిపోతాయి, ఉండవు. అనేటప్పటికీ వాళ్ళకి నచ్చలే. ఏంటి నెట్ట చెబుతాడు, మంది పడేవిటి బాధపడుతున్నానంటే అని చెప్పి అనంతకు ఫోన్ చేసి మందు తీసుకున్నారు. అంటే ఈయన ఇవ్వలేక నా మందు మళ్ళా ఇంకెవరికో ఫోన్ చేసి, అంటే ఎవరికంటే వేరే ఉద్దేశం కాదు ఇక్కడ. వద్దు అన్నప్పుడు అంటే గురువు ఒక మాట చెప్పాట అంటే ఎందుకు చెప్పాడు ఆయన? వాళ్ళు ఏమైనా పిచ్చివాళ్ళ, వాళ్ళు మనం బాధపడుతుంటే అంటే ఆయనకేం తెలుస్తుంది మన బాధ అంటానికి. మరి ఆయనకున్నది ఏమిటి, అసలు ఆ కాలు ఏమిటి, అట్లా ఉంటే అసలు అడుగు పెట్టగలవా, రాగలవా? కాబట్టి ఏంటంటే ఈ ప్రజెన్స్ అనుభూతి చెందటం, వాళ్ళ ఎంత అనుగ్రహంతో మనల్ని అంటే సుకృతాలు ఒకటనే కాదు, వాళ్ళు ఎక్కడ పెట్టినా మనల్ని తీసుకువెళ్ళేది ఎందుకు, అక్కడ ఉన్న ఆ దివ్యమైన వాతావరణంలోకి వెళ్ళి ఆ అనుభూతిలో మనం ఉండడం కోసము.
ఏం చెప్పారు ఏం విన్నారు అనేటువంటి దాంతో సంబంధం లేదు. అది అనుభూతి అనేది కామ్గా వాళ్ళు ప్రసరింపజేస్తారు. ఏం అర్థమైందనే దాంతో కూడా సంబంధం లేదు. నిన్న రాత్రి చెబుతూ ఉన్నారు శేషాచార్య గారు, ఇక్కడ అయిన తర్వాత ఇది అర్థమైందా అర్థం కాలేదా మాస్టర్ గారు అన్నారు కదా, అది మన గురించే కాబట్టి మనకు కొంత అర్థం అవుతుంది, మిగతాది ఎప్పుడు కావాలో అక్కడ అవుతుంది అని. ఈకే గారిని ఒకసారి ఆయన అడిగారట శేషాచార్య గారు, మీరు కుండలని అది ఏదో మరి చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదండి, ఏం చేయమంటే మరి ఎట్లా అండి అంటే, వచ్చి వృధా కదా అన్నట్టుగా. అరే వచ్చి కూర్చో, అవి ఏవి లేవాలో అవే లేస్తాయి తర్వాత అన్నారు. అంటే ఎప్పుడు ఏం జరగాలో ఆ లోపల ఏం జరగాలో వాటి గురించి మనం ఏం చింతపడక్కర్లే, వాళ్ళు ఎవరో అట్లా అయినా అట్లా మనం ఎప్పటికీ అవుతాం, లేకపోతే ఇంతేట ఇంప్రెషన్ కొద్దిగా ఉంటేనే విదురుడికి అంత అయిందిట, మన పరిస్థితి ఏమిటి, మనకు ఉన్నవే అవి పుట్టలు పుట్టలు ఉన్నాయి, పుట్టలు పుట్టలు పెరుగుతూ ఉన్నాయి, ఇక మనం ఇంతే అన్నమాట, మన కర్మ అనుకోకర్లే. ఒక్కసారిగా మొత్తం అగ్ని వెలిగిస్తే మొత్తం ఎంత పెద్ద గొడవనైనా దగ్ధమైనట్లు వాళ్ళు తలుచుకుంటే క్షణమాత్రంలో మొత్తం ఇదవుతుంది. కానీ అది ఎప్పుడు తలుచుకుంటారు, మనం వాళ్ళని సరెండర్ అవ్వాలంటే వాళ్ళు చెప్పినట్టుగా మనం నడుచుకోవడానికి రెడీ అవ్వాలి. మనకు నచ్చినప్పుడు విందాం, మిగతాప్పుడు అంటే మందు అడిగాము, అసలు అవేం ఆలోచించవాక అసలు ఏ మందులు అక్కర్లేదు ఈ సుకృతాల్లో నీకు, పైగా నీకు తగ్గిపోతుంది అని కూడా చెప్పి తీసుకొచ్చారు. అయినా కొద్దిగా ఏదో ఇక్కడ గుళ్ళో తిరిగేటప్పుడు కొద్దిగా నొప్పి వచ్చింది, నొప్పి వచ్చినప్పుడు చెప్పారు, చెప్తే వద్దన్నారు. వద్దన్నప్పుడు మనం ఆగలిగితే ఏం జరుగుతుంది, వాళ్ళు దాన్ని పోగొట్టవలే సంకల్పం చేస్తారు. కాదు మనం మందులు పడేవనుకోండి, మళ్ళీ కొన్ని జన్మలు వెయిట్ చేయాలో లేదా కొన్ని నెలలో సంవత్సరాలు అనుభవిస్తూ ఉంటారనమాట. అంటే మనం ఏ లోకంలో ఉన్నప్పుడు మన లోకంలోనే ఉన్నాం, సుకృతాలకు వచ్చినా కూడా అని అర్థం. మన లోకంలోనే ఉండడానికి ఇక్కడ దాకేందుకు రావటం, ఛార్జీలు కూడా దండగా. కాబట్టి ఇక్కడ కూడా మనం విష్ణులోకంది అనుభూతి చెందవచ్చు. అలా అనుభూతిని ఇవ్వడం కోసమే మనల్ని పట్టుకొచ్చారు. అంతేకాకుండా ఈ కాసేపుది ఇక్కడ అనుభూతి చెందడమే కాకుండా అది మనలో నిలవాలిగా. వచ్చాం, ఆ అనుభూతి ప్రజెన్స్లో ఉన్నాం, ఇది మనలో నిలబడాలంటే ఎప్పుడు నిలబడుతుంది? ఆ తర్వాత మనం వెళ్ళిన తర్వాత మనం చేస్తున్నటువంటి డిస్పెన్సరీ సర్వీస్ మెకానికల్గా కాకుండా, పోటీ కోసం కాకుండా, గొప్ప కోసం కాకుండా, లేకపోతే అలవాటు పడ్డా వెళ్లకుండా ఉండలేం కాబట్టి అని కాకుండా, ఏదో రొటీన్ లాగా అని కాకుండా, అక్కడున్న మన మిగతా సహచర వాలంటీర్స్ని కానీ లేకపోతే వచ్చినటువంటి పేషెంట్స్లో కానీ ఇంప్రెషన్స్ క్రియేట్ చేసుకోకుండా, వాళ్ళని వేరే దృష్టితో చూడకుండా మాస్టర్ గారి స్వరూపులుగా చూస్తూ ఉండటం అనేటువంటిది మనం ఎంతగా చేస్తూ ఉంటామో అంతగా ఎప్పుడూ కూడా ఈ లోకంలో మనం ఉంటాము. ఈ లోకంలో ఉంటే ఆనందంగా ఉంటామని మనకు తెలుసు. మన ప్రయత్నం లేకుండా ఆనందాన్ని మనకి అప్పుడప్పుడు ఇలా గురు పూజల రూపంలోనో సప్తాహాల రూపంలోనో వాళ్ళు కలగజేస్తున్నారు. కాబట్టి ఆ మాధుర్యం మనం అలవాటు పడ్డాం. కానీ ఆ మాధుర్యం ఈ కాసేపే కాకుండా తర్వాత కూడా కంటిన్యూ కావాలంటే మాత్రం, అది మనలో నిలిపి ఉండాలంటే మాత్రం అలా చూస్తూ ఉంటే భౌతిక దేహాలతో ఈ భూలోకంలో ఉన్నప్పటికీ విష్ణు పదం అనేటువంటి అనుభూతిలోకి వెళ్ళవచ్చు. అది ఇక్కడ చెబుతాం. బ్రహ్మలోకమున పరమసిద్ధులైన యోగులు సంభాషించుకొనుచుందురు. ఏంటండి ఇప్పుడే చెప్పారు కదా వాళ్ళకి ఆకారాలు గొంతులు ఇవేమీ లేవని మళ్ళీ సంభాషించుకోవటం ఏమిటి అంటే మాస్టర్ గారు బ్రాకెట్లో ఇస్తున్నారు. ఈ సంభాషణము కంఠములతో గాక తెలుగుల నడుమ జరుగును. చూడండి, ఒక్కోసారి మనకు మామూలుగా అర్థం కావడానికి చాలా సింపుల్ ఉదాహరణ. ఇంట్లో ఒక్కోసారి భర్తకి ఫలానా కూర చేస్తే బాగుండు తిందాం అనుకుంటుంది, ఫలానా పచ్చడి అనుకుంటుంది. కరెక్ట్గా ఆ రోజు భార్య అదే పచ్చడి చేస్తుంది. నేను ఇదే అనుకున్నాను, నువ్వు ఇది చేసావు, ఎట్లా ఒకళ్ళకొకళ్ళకి సింక్రనైజ్ అయింది. అది నోటితో ఏమన్నా నేను చెప్పాడా, మనసులో అనుకున్నాడు, ఆవిడికి కూడా అదే ఎందుకు అనిపించింది, అదే ఎందుకు చేసింది, ఎలా ట్యూనింగ్ జరిగింది. అట్లాగే వీళ్ళు ఫిజికల్గా మాట్లాడుకోవడం జరగకపోయినప్పటికీ వాళ్ళ కంఠాలతో మాట్లాడుకోవటం ఉండదు, వాళ్ళ తెలుగులతో మాట్లాడుకోవడం ఉంటుందట. స్వప్నమున చెవులు పనిచేయకపోయినను మాటలు వినిపించినట్లు బ్రహ్మలోకమున సంభాషణలు జరుగుతుండును. ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ ఇచ్చారు. నిద్రలో మనం చక్కగా వింటూ ఉంటాం, ఒక ఉపన్యాసం వింటున్నట్టుగా కల వచ్చిందనుకోండి, నిద్రలో మనకి చెవి ఎక్కడుంది, మనస్సు పనిచేస్తేనే చెవి పనిచేస్తుంది. చెవి వినదు, చచ్చిపోయిన వాడికి కూడా చెవి ఉంటుందిగా, వాడేం వింటాడు, చెవి ద్వారా వినేది మనస్సు. అక్కడ మనస్సు అనేది ఇది మనకు అర్థం కావడానికి మాస్టర్ గారు ఇంకో ఉదాహరణ కూడా ఇచ్చారు. బ్రహ్మాండమైన పాయసం తయారు చేసి ఇచ్చారట, స్పూన్ నోట్లో పెట్టుకున్నట్ట, ఈ లోపల ఎవరిని మీ ఇల్లు తగలబడుతుందని వినపడిందిట, ఎవరో చెప్పారట. వాడి మైండ్ అప్పుడు ఇక్కడ ఉండదుగా, ఇంటూ వాడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అని ఇంకోటి వామన ఆస్తులు దస్తావేజులు అవన్నీ ఉన్నాయి, ఏదో వాడు అదిలో ఉన్నాడు. ఆ టైంలో దీని టేస్ట్ ఎలా ఉందని అడిగామనుకోండి, ఏమంటాడు,
లేదా తర్వాత తిన్నాడు కదా, స్పూన్ నోట్లోకి వెళ్ళింది కదా, టేస్ట్ ఏమోనండి నాకు. మనం కూడా చూడండి, ఒక్కరోజు వేరే ఆలోచనలో ఉన్నప్పుడు తిండి తిన్న తర్వాత ఏంటి ఈరోజు కూర అంటే కూర ఇవాళ గుర్తుండదు. ఏది 5 నిమిషాల తర్వాత కూడా ఏం తిన్నావో దాని మీద దృష్టి లేదు. అంటే అర్థం ఏం జరిగింది అక్కడ, మైండ్ ఇక్కడ లేదు. కాబట్టి టేస్ట్ చూసేది కానీ ఏదైనా కూడా దేనికి సంబంధించింది, మనస్సుకు సంబంధించింది. కాబట్టి ఎప్పుడైతే ఇది మేము మనస్సుకు సంబంధించింది, స్వప్నంలో మరి మనస్సు ఉండదుగా, నిద్రపోతున్నప్పుడు మనస్సు ఉండదు. మనస్సే ఉన్నప్పుడు ఈ చెవులు లేవు, మరి ఎట్లా వినబడుతోంది అక్కడ? నిద్రలో మనం అనేక ఎక్స్పీరియన్స్ ఇస్తాం, అందులో ఒకళ్ళ మాట వింటూ ఉంటాం, లేదా మనం మాట్లాడుతూ ఉంటాం. మరి గొంతు లేదుగా, ఎలా మాట్లాడాం? ఈ మాట్లాడటం అనేటువంటిది కళలో ఎలా జరిగింది, అలా వాళ్ళు బ్రహ్మలోకంలో సంభాషణ జరుగుతూ ఉంటాయి. అది అమృతమయముగా నుండును అనగా కార్యకారణ సంబంధమైన తర్కములతో కూడినది గాక సముద్రమందరి అలల వంటి అనుభూతులతో కూడినదై ఉండును. ఇది మళ్ళీ ఎలా ఉంటుందట ఆ సంభాషణలు, కార్యకారణ తర్కంతో కూడినది కాక లాజిక్తో ఉండదట. ఎందుకంటే లాజిక్ అనేది మనస్సు పనిచేసినప్పుడు లాజిక్, అసలు మనస్సు అనే దానికంటే అతీతమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ లాజిక్ బియాండ్, దాని అతీతమైన స్థితిలో వాళ్ళు ఉంటారు. అందుకే మహాత్ములు చూడండి, ఆర్గ్యుమెంట్స్ చేయరు. మనం ఒకవేళ రాంగ్ పాత్రలో వెళుతూ ఉన్నా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయరు, చెప్పరు. మనం వెంటనే ఎవడైనా ఇది తప్పు, ఇలా కాదు, అసలు ఏంటంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే అని ఇంకొకటి చెప్పేస్తే వాడు అడగకపోయినా. వాళ్ళు ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ చేయరు, ఖండించడం చేయరు. ఎందుకంటే వాళ్ళు మనస్సు అనే స్థితిలో లేరు. కాబట్టి లాజిక్ అనే స్థితిలోకి దిగజారటం అనేది వాళ్ళు ఉండదు. ఓసారి పాశ్చాత్య దేశాల్లో ఒక ఆవిడ మాస్టర్ గారికి అపాయింట్మెంట్స్తో ఇంటర్వ్యూలాగా ఏర్పాటు చేస్తే రకరకాల వాళ్ళు ఆయన కలుస్తూ వచ్చేవాళ్ళు ఆ దేశాల్లో. అక్కడ నియమాలు అవి, అపాయింట్మెంట్ లేకుండా ఎవరు వచ్చి మాట్లాడటం చేయరు. అలా ఒక ఆవిడ రజనీశ్వరైన మార్గాన్ని ఫాలో అవుతున్న ఆవిడ వచ్చిందిట. ఆ రజనీష్ అనేటువంటి ఆయన పాల్గొనే మార్గంలో ఏమిటి అంటే స్త్రీ పురుషుల యొక్క సంయోగం, సెక్స్ అనేటువంటిదే యోగా అని చెప్పాడు వాడు. అది ఎంత రాంగ్ మామూలుగా, అసలు దానికి యోగానికి సంబంధం ఏముంది? ఇంద్రియ లోలత్వంలోకి వెళ్ళడానికి ఉన్న యోగానికి ఏమాత్రం చుక్కేదుడు సంబంధమే లేదు. దాన్ని ఫాలో అవుతున్న ఒక ఆవిడ ఈకే గాని కలవడానికి వచ్చింది. ఆవిడ అపాయింట్మెంట్ తీసుకుంటే లోపలికి వెళ్ళింది. ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఫలానా రజనీష్ యోగానికి సంబంధించి దానిలో ఉంటున్నానండి. వెరీ గుడ్ అన్నట్టు అన్న తర్వాత ఇది ఆయనే రాశారు డైరీలో. మళ్ళీ సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు, 72లో కాదు, ఇంకోసారి వెళ్ళినప్పుడు జరిగిన ఇయర్లోది ఇది. వెరీ గుడ్ అన్నట్టు అన్న తర్వాత నేను ఇప్పుడు ఆ సాధన చేయవచ్చా, నాకు బాగా నచ్చింది అది, దానిలో నేను బాగా ముందుకు వెళుతూ ఉన్నాను, నాకు అది కరెక్టేనంటారా, ఈ సాధన చేయొచ్చా అన్నట్టు. అంటే నువ్వు ఉన్న ఎవల్యూషన్లో నువ్వు ఉన్న స్థితికి నీకు అది కరెక్ట్ అమ్మా అన్నట్టు. ఆవిడకి అది అర్థం కాలే ఆ మాట. ఆవిడకి అవి నచ్చిందిట అంటే అర్థం ఏమిటి? ఆవిడున్న స్థితి ఇది, ఆ స్థితిలో ఉంది కాబట్టి నీకు అది కరెక్ట్ అని. అది కాదు అని చెప్తే ఎక్కుతుంది అప్పుడు ఆ నచ్చుతున్నటువంటి ఆలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఆవిడకి అది అర్థం కాలే, ఓహో ఇది మంచిదని చెప్పాను అనుకుంది. అనుకొని ఏమంటే త్వరలో నేను నేర్చుకునే దానిలో నుంచి నేను ఇన్స్ట్రక్టర్గా ఒక గురువులాగా మిగతా వాళ్ళకి నేర్పేవాళ్ళ దాకా త్వరలో నాకు ఆ ప్రమోషన్ రాబోతుంది, దానిలో చాలా మంచిదమ్మా అన్నారు. బయటకు వచ్చిందట. వచ్చి అమ్మ అని ఆవిడ ఇవి ఏర్పాటు చేసిన ఆవిడతో మీ గురువుగారు నాకు చాలా బాగా నచ్చారు, ఆయన ఎంతో మెచ్చుకున్నారు ఈ మార్గాన్ని, వెరీ గుడ్ అన్నారు అని చెప్పి వెళ్ళిందిట. వెళ్ళంగానే ఈవిడికి ఆ మార్గంకి మాస్టర్ గారు చెప్పేదానికి సంబంధం లేదు, అది రాగానే ఈవిడికి ఐడియా ఉంది అమ్మగారికి. అందుకని లోపలికి వెళ్ళి ఏమిటి ఆ మార్గాన్ని నువ్వు సమర్థించావా అని అడిగిందిట. నేనేం సమర్థించలేదు. మరేంటి ఆవిడ అలా చెప్పింది? నేను సమర్థించలేదు, అలాగే ఆర్గ్యూ చేయటం లేకపోతే దాన్ని విమర్శించడం లేదు, ఖండన చేయటము లేదు, ఈ రెండు నేనేం చేయలేదన్నారు. మరి అట్లయితే మోసపుచ్చటమే కదా, వెరీ గుడ్ అన్నావుట అంటే ఆవిడ నన్ను అడగలేదు చెప్పింది అన్నారు. నన్ను అవతల వాళ్ళు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నా నుంచి ఆ క్వశ్చన్లలో కొన్ని ఎలా ఉంటాయి, మామూలుగా ఊరిని అడుగుతూ ఉంటారు, ఆ అడిగిన వాటికి వచ్చేది రిప్లైస్ మాత్రమే, అన్ని ఆన్సర్స్ కాదు, గుర్తుపెట్టుకోండి అన్నట్టు. మనం కూడా గురువుగారిని అడుగుతూ ఉంటాం కదా, ఆయన ఎస్ అన్నారని మా పిల్లకి పెళ్లి చేసేసామండి, కానీ ఇట్టయిందండి పరిస్థితి, మా ఆయనకి చెప్పే చేసామండి అంటే అక్కడ వచ్చింది ఆన్సర్ కాదు, రిప్లై. ఎందుకు రిప్లై వచ్చింది? అడిగిన వాళ్ళు అడిగామని అనిపించుకోవడానికి ఊరికనే పైకి అడిగారు, కానీ నిజంగా హృదయలోతులు అంటే ఏం చెబితే అది చేద్దాం వాళ్ళకి తెలిసిపోతుంది అది. కాబట్టి వాళ్ళు చెప్పేది కూడా దాన్ని బట్టి చెబుతారు.
ఇలా చేద్దాం అనుకుంటున్నానండి అంటే ప్రతి వాళ్ళకి ఇది కాదు అని చెప్పారు. కొంతమందికి నిర్మోహమాటంగా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇట్లా చేయాల్సిందే అని కావాలంటే కదా గట్టిగా కూడా చెబుతారు, ఇన్వాల్వ్ అయినట్టుగా కనబడుతుంది. ఏంటి వాళ్ళని క్లోజ్ ఏమో ఆయన గురువు గారికి వెళ్ళు, కాబట్టి వాళ్ళ విషయంలో అయితేనేమో ఆయన ఇంకా క్లోజు లేదు బయట లేదు, అంతా ఒకటే వాళ్ళకి. ఎవడైతే వాళ్ళ సరెండర్ ఎంతగా ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చేటువంటిది ఉంటుంది. మనమేమనుకుంటామంటే మనలో సరెండర్ ఉందనుకున్నాం, మనం అడిగేసాము, ఆయన చెప్పే చేసాం కానీ కలిసి రాలేదు. కలిసి రాకపోవడం కాదు, అక్కడ లోపం ఎక్కడుంది, అక్కడ లేదు, మనలో ఉంది. కాబట్టి మనం ఏమిటో దానికి తగ్గట్టుగా, అందుకే కృష్ణుడి దగ్గరికి వెళితే ఎవడికి కావాల్సిన ఆన్సర్ వాడు తెచ్చుకుంటాట, ఆయన ఇచ్చేది ఏముండదు కొత్తగా. దుర్యోధనుడు మాట్లాడుతున్నప్పుడు వాడికి కావాల్సిన మాటలు వాడే మాట్లాడింపజేసుకుంటాట కృష్ణుడి చేత. అర్జునుడి దగ్గరికి వచ్చినప్పుడు వాడికి కావాల్సిన మాటలు వాడు తెప్పించుకుంటాట. అంటే అక్కడి నుంచి రావటం కాదు, వీడి దాన్ని బట్టి ఉంటుంది. మనం టోటల్ సరెండర్తో నిజంగా ఉండి ఏం చేయాలో చెప్పండి మీరు అని, మీరు ఏం చెబితే చేస్తాం అనుకోండి, అప్పుడు చెబుతారు. లేదు ఒక సంబంధం చూసాం, మనకేమో ఎట్లయినా చేస్తే బాగుండు అని లోపల ఉండకూడదు. చాలా బాగుంది అన్ని రకాలుగా గురువుగారు ఒప్పుకుంటే బాగుండు, ఏమండి ఇది చాలా బాగున్నదండి ఫ్యామిలీ ఇదంతా ఇదండి జాతకం ఎలా ఇది చేద్దాం మీరేమంటారు అక్కడ అడగడంలో మనం అది నిజంగా అడుగుతున్నామా? ఎట్లయినా ఎస్ అంటే బాగుండు, వెరీ గుడ్ కానివ్వండి అంటారు. తర్వాత తనకు వస్తారు. ఆయనకి చెప్పే చేశాం కదండి, చెప్పే చేశారు, అడిగి చేయలేదు. చెప్పటం వేరు, అడగటం వేరు, రెండిటికి తేడా ఉంది. కాబట్టి అక్కడ కార్యకారణ సంబంధమైన తర్కముతో కూడినది కాక సముద్రమందలి అలల వంటి అనుభూతులతో కూడినదై ఉండును. సముద్రం నుంచి అల తేడానా? అలా అని మనం అంటున్నది వేరే ఏదన్నా ఉందే, సముద్రంలో భాగమా? సముద్రమేగా అది కూడా. మళ్ళీ అలాగా వచ్చింది, మళ్ళీ దీనిలో కలుస్తుంది, అది బయటకు వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ దాని ఎగ్జిస్టెన్స్ అంటూ విడిగా కాసేపు కనబడుతున్నట్టుగా భ్రమగొలిపిన అది ఎందులోని భాగంగా ఉంది? సముద్రంలో భాగమే. కాబట్టి వీళ్ళకి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ అనుభూతిమయంగా ఉంటుందట, వేరే అనేటువంటి దానిలో ఉండరట. కాబట్టి చూడండి, అనంతకృష్ణ గారు ఒక చోటు ఉండేవాళ్ళు, పుణ్యశాస్త్రి గారు ఇంకో ఊళ్ళో ఉండేవాళ్ళు, కొత్తరావుగొండ తాతగారు ఇంకో ఊళ్ళో ఉండేవాళ్ళు. తాతగారు అనుకునేవాళ్ళ వాళ్ళు వస్తే బాగుండు అని, అక్కడికి వెళ్ళాలి అని వాళ్ళిద్దరు కనిపించేది. ఫోన్లు లేవు, అనుకోవటం లేదు, టెలిగ్రాములు లేవు, ఏవి చెప్పలేదు ఎవరు, బయలుదేరి అక్కడికి వచ్చేవాళ్ళట, చేరేవాళ్ళట. అంటే ఏం జరిగింది అక్కడ? మనం అనుకున్న లాజిక్లు ఏమన్నా పనిచేసినాయా? వాళ్ళు అక్కడికి చేరటం దగ్గరికి ఏది పనిచేసింది? వాళ్ళు ఒకే వేరువేరుగా బాడీలు కనబడుతూ ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు చేరటం కానీ వాళ్ళందరూ కానీ చెందుతుంది ఒకటే అనుభూతి. ఇన్ని అలలుగా ఏమన్నా ఉన్నారా? అలలాగా బయటికి కనబడుతున్నారు మూడు బాడీస్గా, కానీ ఒకటే సముద్రం, ఒకటే ఎక్స్పీరియన్స్లో ఉన్నారు. గురు పూజలకో లేకపోతే ఇంకో చోటుకో వచ్చినప్పుడు మన సామర్థ్యంతో, మన ఎవల్యూషన్లో ఎక్కడున్నామో, లేకపోతే మన సాధన ఎంత, వీటితో సంబంధం లేకుండా అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఆనందం అనే అనుభూతిని వాళ్ళు కలగజేయడం అనేది చేస్తున్నారు. ఇన్ని బాడీస్ ఉన్నట్టుగా, అనేక అలలు పుట్టినట్టుగా ఉన్న ఒకే సముద్రంలాగా ఒకే మాస్టర్ గారి ప్రజ్ఞ అనేటువంటి ప్రజ్ఞలో మనం అందరం జీవించేట్టు వాళ్ళు చేస్తున్నారు. ఆ అనుభూతిని కలిగించడం చేస్తూ ఉన్నారు. అట్లా ఇక్కడ ఉంటుందట, ఎక్కడ బ్రహ్మలోకంలో. ఆ అనుభవం మనకు కూడా కలిగిస్తూ ఉన్నారు. గురు పూజలు అనుకోండి, సప్తాహాలు అనుకోండి, గ్రూప్ లివింగ్ కోసం పెట్టిన అన్ని కార్యక్రమాల్లో, లేదు మన డిస్పెన్సరీలో సండే నాడు అక్కడ 25 మందో 30 మందో 15 మందో కలుస్తున్నాం కదా. ఆ కలిసినప్పుడు అక్కడ అందరం కూడా ఒకటిగా ఆనందంగా ఉంటున్నాం కాబట్టి ఉండగలుగుతున్నాం. ఎంతసేపు అయినా చేస్తాం. మామూలుగా ఏమనుకోవాలి, వారమంతా కష్టపడి ఉద్యోగాల వ్యాపారాలు చేసి హాయిగా నిగడదని పడుకోవటం, లేదా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని టీవీ చూడటమో ఏదో చేయకుండా ఆ రోజు ఇంకా అందరికంటే ఇంకా ముందే బయలుదేరి ఇంట్లో నుంచి అక్కడికి వెళ్ళిపోయి పూజ, ఆ తర్వాత హోమం, అది అయిన తర్వాత పూజా హోమం అయిన తర్వాత డిస్పెన్సరీలో కూర్చొని అన్నీ అయిన తర్వాత రోజు కంటే ఇంకా లేటుగా భోజనం చేయటం చేస్తున్నామంటే మామూలు రోజు కంటే ఎక్కువ శ్రమ పడుతున్నట్టు ఫిజికల్గా చూస్తే. అప్పుడు అలా ఒక 4 వారాలు అయ్యేటప్పటికి ఏమైపోవాలి, ఎగ్జాస్ట్ అయిపోయినట్టుగా అయిపోవాలి. అవ్వట్లే, ఆదివారం బ్యాటరీ రీఛార్జ్ అవుతోంది. ఇన్నాళ్ళు మనం ఏదైతే చాలా పడ్డామనుకుంటున్నామో అదంతా వదలగొట్టి ఒక్కసారిగా గాలిలో తేలుతున్నట్టుగా అయిపోయి మళ్ళీ రెడీ అవుతున్నాం. కాబట్టి మళ్ళీ వెళుతున్నాం. ఎవరైనా బతిలాడితే వెళుతున్నావా, సండే రండి 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 అంటే, వాడు బతిలాడితే వెళుతుంటే వాళ్ళ కథ వేరుగా ఉంటుంది. అట్లా వెళ్ళిన వాడికి మాత్రం అలసటగానే ఉంటుంది, అది కూడా శ్రమగానే ఉంటుంది.
దేహం అక్కరలేకయే జీవించును. అక్కడ దేహంతో పని లేకుండానే వాళ్ళు జీవించడం అనేది ఉంటుంది. దీనిని అభ్యసించు వరకును కావలసిన శిక్షణము కొరకే జీవులకు స్థూల లోకములు స్థూల శరీరములను. అసలు మనకి ఈ భౌతికమైనటువంటి దేహాలు ఇవ్వటం కానీ, ఈ లోకాల్లో మనం ఉండటం కానీ, ఈ లోకాల పర్పస్ ఏమిటా అంటే అది అభ్యాసం కావటం కోసం నమూనాగా ముందు ఈ దేహాలు ఇచ్చారట. ఆ లోకాల్లోకి మనం వెళ్ళాలిట అంటే ముందు ఇక్కడ ఈ ఆనందం అనుభవించినప్పుడేగా మొదలుపెట్టేది. ఇప్పుడు అది రుచి చూపెట్టారు కాబట్టి మనందరికీ కోరిక కలుగుతుంది, అరే ఇది ఎప్పుడు ఉంటే బాగుండి ఆనందం. ఎప్పుడు సప్తాహాలు అలాగే ఉండవు కదా అని ఎవరు అన్నారు. ఏదో బాగుందండి, టైంకి భోజనాలు పెడుతున్నారు, హాయిగా కూర్చొని వింటున్నాం. నాతోనే అన్నారు, ఇక్కడే ఉండిపోతే ఇట్లా బాగుంది. నేను అడిగిన వాళ్ళని, బాగుంటుంది రోజు ఇలా తిండి పెట్టాలంటే ఎవరు పెడతారు అన్నా. ఇప్పుడంటే అందరం వేసుకొని ఒక చోటి కొంత అమౌంట్ వేసుకొని వచ్చి ఏర్పాటు చేస్తున్నాం, బాగానే ఉంది. అంతే కదండి, గురువు గారు ఏర్పాటు చేయగలిగితే హాయిగా ఉండి టైంకి తింటూ చక్కగా ఎంత బాగుందండి అంటే అర్థం ఏమిటి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా ఉండదలుచుకోలేదు. మాస్టర్ గారు చెప్పే ఇంటి దగ్గర కూడా మనం ప్రేయర్ చేయొచ్చు, పుస్తకం తీసుకొని చదువుకోవచ్చు. అట్లా రాదండి, అప్పుడు ఇలాంటిది పెట్టుకొని వినొచ్చు. చాలా సప్తాహాలు జరిగినాయి కదా, మళ్ళా అదంతా మనకు వచ్చేసినట్టు కాదుగా, మళ్ళా చేస్తూ ఉంటే కొంత వస్తూ ఉంటుంది తప్ప అంతా అయిపోయింది అనేది ఉండదన్నారు కదా. కాబట్టి మొదటి సప్తాహం తీసుకొని దానిలో ఆయన ఏం చెప్పారో పుస్తకం పట్టుకొని ఆ జీవితం అక్కడ పెట్టుకొని మనం ఇంట్లో యూట్యూబ్లోది మన టీవీకో దేనికో కనెక్ట్ చేసుకొని జాగ్రత్త చూసుకుంటూ ఒక గంట ఎందుకు ఉండకూడదు. తర్వాత మన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోవచ్చు. మనం ఏమైనా చేయగలమా? అది లేదు. ఇవి వింటమనే కాదు, ఇక్కడ చెప్పింది ఇది ఆచరించడం కోసం కాబట్టి కొన్ని ఆచరణలు రోజు ఒక గంట డిస్పెన్సరీకి వెళ్ళో ఇంకో నలుగురు పనికొచ్చే పనిలోకి మనం వెళ్ళామనుకోండి, అది ఆ రోజంతా మనకు ఆనందంగా ఉంటుంది. తర్వాత అలసట అనిపించదు, ఒక ఉత్సాహంగా ఉంటాం. ఒక గంటే పనిచేసినా అక్కడ ఆ తర్వాత మనం ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా ఒక ఉత్సాహంతో ఫ్రెష్గా ఉంటాం, డల్గా ఉండం, ఫ్రెష్గా ఉంటాం. కాబట్టి మనకి ఈ దేహాలు కానీ ఇలాంటి లోకాలు కానీ ఇచ్చారట. ఇక్కడ ఇంకా చెబుతున్నారు, భూలోకమందలి ద్రవ్యమయ దేహము శిక్షణాలయ కేంద్రము వంటిది. శిక్షణ జరగాలి అంటే ఫిజికల్ ప్లేన్లో జరగాలి కాబట్టి భౌతిక దేహం ఇచ్చారట. ఈ లోకం ఏమిటి? ఒక చక్కటి కర్మాగారము, శిక్షణాలయము, వర్క్షాప్ అన్నమాట. ఇది చక్కగా మనం శిక్షణ పొందటానికి ఇచ్చారు. అంటే ఈ దేహం ఇచ్చింది కానీ, ఈ లోకంలో మనల్ని పెట్టింది కానీ ట్రైనింగ్ అవ్వడం కోసం ఇచ్చారు. ఆ పర్పస్ కోసం మనల్ని పిలిచారు, ఈ లోకంలోకి మనకి అవకాశం కలిగించారు, మానవ జన్మ ఇచ్చారు. దాని ఆవశ్యక తీరి బ్రహ్మలోకమును వసించువారు దిగువ లోకములలో జీవుల హితము కోరి అప్పుడప్పుడు తాత్కాలికముగా దిగివచ్చుట సంభవించును. వాళ్ళు జన్మలు పొందాల్సిన స్థితిలో లేరు అయినప్పటికీ ఈ కింద లోకాల వాళ్ళకి ఆ అనుభూతిని కలిగించి వీళ్ళను కూడా ఎలివేట్ చేయడం కోసం వాళ్ళు దిగి వస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఒక పెద్ద బాధ్యత అన్నారు మాస్టర్ గారు భాగవత ప్రకాశంలో మొదటి భాగంలో వస్తుంది. అది ఎవరికైతే అనుభూతి కలిగిందో వాడు మిగతా వాళ్ళకి అనుభూతి కలిగించేటువంటి ప్రయత్నంలో ఉండాల్సి ఉంటుంది అన్నారు మాస్టర్ గారు. అందుకే ఒక మాట చెప్పారు, ఏ అవతారమూర్తి ఏ మహనీయుడి జీవితమైనా చూడండి, వాళ్ళు ఆ రకమైన అనుభూతిలోకి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళామో వచ్చి ఉట్టికెక్కి ఊరేగుతున్నారా? వాళ్ళు మళ్ళా మిగతా వాళ్ళ వైపుకు తిరిగి వాళ్ళందరినీ కూడా అలాంటి ఆనందంలోకి రుచి చూపెట్టడం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. వాళ్ళకి అసలు అవసరం ఏముంది? వాళ్ళకి ఆనందంలో ఉన్నారు, ఉండొచ్చుగా. మనం ఆనందంలో లేకపోతే వాళ్ళకి దీనికి కాదుట. మన వైపుకు తిరిగి మనల్ని అందరినీ కూడా ఉద్ధరించడానికి గౌతమ బుద్ధుడు యొక్క మాట చెప్పారు. ఆయన దేహత్యాగం చేసేటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, మిమ్మల్ని చూస్తూనే ఉంటాను, అవలోకితేశ్వరుడు అంటారని చెప్పారు ఆయన. అంటే అవలోకనం అంటే అలా చూడటం అంటే ఫిజికల్గా చూడటం అని కాదు, బాడీ వదిలేస్తున్నాడు. మీ 10,000 దేహాల్లో దూరి అంటే ఇంతమందిలోకి చేరి వీళ్ళందరికీ ఉత్సాహాన్ని కలిగించి వీళ్ళందరూ ఈ మార్గంలో నడిచేట్టుగా నేను నడిపిస్తూనే ఉంటాను. అందుకే మాస్టర్ గారు చెప్పారు, పరమగురుడు అనేటువంటి వాళ్ళందరూ కూడాట ఈ జన్మలేనటువంటి ముముక్షుత్వం అనేటువంటిది ఏదైతే అని చెబుతున్నారో మాకు అది అక్కర్లేదని త్యాగం చేసిన మహానుభావులు అన్నారు. ఎందుకు అక్కర్లేదన్నారట అంటే అసలు ముముక్షుత్వం అంటే అర్థం అదేదో ఇంకో చోటికి వెళ్ళటం అనేది కాదు, ఇక్కడ ఉండి ఆ స్థితిలో ఉండటం. అలా ఉండి వాళ్ళు మిగతా వాళ్ళని ఈ ఆనందాన్ని కలగజేయడం కోసం వాళ్ళు దాన్ని త్యాగం చేశారట. అదిట అసలైన సాక్రిఫైస్ అంటే. అంత ఆనందంలో మేము ఉంటాం, మేము అక్కడే ఉండిపోతామని కాకుండా మళ్ళా వెనక్కి నడిచి దిగి వచ్చి మన స్థాయికి వచ్చి మనల్ని కూడా
అలాంటి దానికి తీసుకెళ్లాలనేటువంటి మహా త్యాగబుద్ధితో వాళ్ళు వచ్చారట అవతారమూర్తులు. అలా వచ్చినటువంటి అవతారమూర్తుల ఎడల మనం చాలా కృతజ్ఞతతో ప్రవర్తిస్తూ ఉంటామంట. మనలాంటి మామూలు మనుషులే అనుకుంటున్నాం, చాలా సింపుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎలా పడితే అలా బిహేవ్ చేస్తూ, వాళ్ళ మీద జోక్స్ చేస్తూ, వాళ్ళతో మాట్లాడే విధానంలో కూడా ఒక్కోసారి వాళ్ళు ఏదో మందులు ఇస్తున్నారు అనుకోండి, మనం ఫోన్ చేసినప్పుడు దబాయిస్తూ ఇంకా తగ్గలేదు ఆయన దబాయిస్తే ఎట్లా? బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, దబాయిస్తే ఊరుకుంటాడా? అసలు ఈయన మాట్లాడినిస్తాడా? ఇంత తగ్గలేదండి, అట్లనా నెక్స్ట్ ఇంకో టెస్ట్ రాస్తాడు, వాడిదే పోయింది. అది తీసుకొచ్చినప్పుడు మందులు రాస్తాడు, తగ్గలేదా అయితే మళ్ళీ ఇంకోటి రాస్తాడు. మనం 104 జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర వెయిట్ చేస్తూ కూర్చోవాలి, వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు లోపలికి పిలుస్తాడో అప్పుడు ఎంత బాధగా ఉంటుంది. మనం 104 వస్తే ఇంట్లో నుంచే ఫోన్, నాకు జ్వరంగా ఉంది, అన్ని లక్షణాలు కూడా పూర్తిగా చెప్పాం, ఆయన కనుక్కోవాలి. దాహం వేస్తోందా, అదే ఇదే, మరి మందు ఇవ్వడానికి వాళ్ళు కనుక్కుంటే చిరాగ్గా ఆన్సర్లు ఇస్తాం. మనం ఇస్తే వాళ్ళు మందు చెబితే ఒక్కోసారి ఆ మందు కూడా ఇంటి దగ్గర ఉండదు, ఉందే ఆ మందు లేదు, మళ్ళీ మనం ఇంకోటి మనకి సేవ తీసుకొచ్చి మనకి మందు ఇవ్వటం, ఆ మందు వేసుకొని తగ్గుతుంది. అంటే వాళ్ళు మనకు సేవ చేస్తున్నారా, మనం వాళ్ళని సేవిస్తున్నామా? మేము గురువుగారి సేవలో ఉంటామండి. మేము ఇప్పుడు కూడా ఇప్పుడు డిస్పెన్సరీకి వెళ్ళి ఎవరు సేవ చేస్తున్నావు? నువ్వు బాగుపడటానికి వెళ్తున్నావు, గురువుగారికి నువ్వు చేస్తుంది సేవ. అసలు గురువుకు మనం సేవ చేయగలమా? ఎప్పుడు చేయించుకున్నాడు గురువు అవ్వడు. అందుకే మాస్టర్ గారు చెప్పారంటే, మాస్టర్వా సర్వర్వా అని వీరయ్య గారు పాట రాశారు. అంటే అందరికంటే పెద్ద సర్వర్ట, అదిలా మాస్టర్ అంటే. వాళ్ళు మనల్ని సేవిస్తూ ఉన్నారు, ఆహార నిశలు కూడా గ్యాప్ లేకుండా. మనం మన హక్కులాగా మనవన్నీ కూడా ఏకరువు పెడుతూ ఉంటే ప్రతి వాళ్ళు, ఇంట్లో వాళ్ళే వినరు. 4 సార్లు ఎక్కువ చెబితే కొద్ది గూకులు ఏంటి ఉండేదే నీకు ఎప్పుడు ఆ రోగం అంటారు. వాళ్ళకి చెబుతూ ఉండండి, మన ఫీలింగ్స్ అన్నీ చెబుతూ ఉంటే చాదస్తం అనుకోరు, ఇంకా అన్నీ వింటారు. ఒక్కోసారి మనకే అనిపిస్తుంది మనం చాలా చాదస్తంగా ఉన్న మన ఫీలింగ్స్ అన్నీ మనం అన్నీ ఆయనకు అనవసరంగా చెబుతున్నామని. చెబుతూ ఉంటే కట్ చేయరు, అన్నీ వింటారు. ఎప్పుడైనా బిజీగా ఉంటే మళ్ళీ ఇంటికి చేయని చెబుతారేమో తప్ప, ఆయన పనిలో ఉంటే చేసిన తర్వాత మన సొద మొత్తం వింటారు. సొదని మనం ఇంట్లో వాళ్ళు అనుకోవచ్చు కానీ వాళ్ళు అనుకోరు. అదంతా విని చాలా ప్రేమతో చేస్తారు. అలా టైం కేటాయించి ఇంట్లో వాళ్ళు కూడా, మన రక్త సంబంధికులు కూడా వినటువంటివన్నీ వాళ్ళు వింటూ, మన బాధని ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కోసారి పట్టించుకోవాలని మనం ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళు పట్టించుకోవాలి తర్వాత కదా, ఒకసారి పట్టించుకోవచ్చు, మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు వింటూ మనవన్నీ, మన సమస్యలన్నీ వింటూ, ఒక్కోసారి ఫోన్లు చేస్తూ ఉంటాం, ఏమని ఇట్లా ఉంది ఇంట్లో, వాళ్ళు ఇలా వీళ్ళు ఇట్లా, భర్త ఇట్లా వీళ్ళు ఇట్లా. ఆయన ఓపికగా, నువ్వు పాస్ట్ ఎందుకు స్మరిస్తావు, పాస్ట్ని స్మరించవాకు, దానిలో కంపారిజన్స్లోకి వెళ్ళవాకు. నేను వెళతాను, వద్దు, బతిమిలాడుతున్నట్టుగా ఆయన చెప్పడం ఆయనకేం అవసరం? బతిమిలాడుతూ అట్లా వద్దు, ఇట్లా ఉండు. అలాగే నేను అది తింటాను, లేదు ఇప్పుడు నువ్వు అది తినకూడదు, నీకు ఆరోగ్య ప్రకారం. ఎవరు చెబుతోంది ఇవన్నీ? ఆయనకు అవసరమా? మనం ఆరోగ్యంగా ఉంటే ఉండకపోవడం మనకు సంబంధించింది. మహా అయితే మందు వరకు చూరుకోవచ్చుగా. అందుకే మన డిస్పెన్సరీస్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జరుగుతున్నది ఏమిటి? ట్రీట్మెంట్ అంటే అర్థం ఏంటి? చక్కగా బిహేవ్ చేయటం. జస్ట్ నీ రోగం ఇదే, మందు అది కాదుగా అక్కడ జరుగుతోంది. మనం అక్కడికి వెళ్ళి వీడు మాట వినట్లేదు, కుటుంబ విషయాలన్నీ చెప్పుకుంటాం. అక్కడ మనకు భారం తీరుతోంది. అవన్నీ విని మాస్టర్ గారు ఏం చెప్పారంటే అక్కడ ఉన్న వాళ్ళు చెబుతూ ఉన్నారు. అంటే మాస్టర్ ప్రజెన్స్ని మనకు అనుభూతి కలిగించడం జరుగుతోంది, అక్కడ హీలింగ్ జరుగుతోంది. దాంతో సగం రోగం అసలు తగ్గిపోతుంది. 102 జ్వరం, 102 అయినా అనగానే మనకు ముందు మనమైనా అవుతాం, అదో జ్వరం, అది వరకు 105 వచ్చిన ఉంటుంది వీడికే. 105 మన స్కేలు, నీది ఇంకా 102, మనం ఇంకా అక్కడ దాకా రాలేదనగానే వీడికి ఒక ధైర్యం వచ్చేస్తుంది ముందు. అప్పటిదాకా 102. అలాగే మనకి కాళ్ళ నొప్పులు ఇంకోటో ఉన్నాయనుకోండి, మనం ఇలాంటి చోటుకు వచ్చేప్పటికి ఇంకా ఘోరంగా ఉండి కూడా వచ్చి నడుస్తూ ఉన్నవాడు కనబడ్డారు అనుకోండి, అది మనం చాలా బెటర్ లాగా ఉన్నామే, మనమే బెటర్. అప్పటిదాకా పొద్దుగుకులు మనలాగా బాధపడుతున్న వాళ్ళు ఎవరు లేని ప్రపంచంలో ఏడుస్తూ ఉంటాం. నిజంగా సేవ ఎవరు చేస్తారు? ఇప్పుడు ఇక్కడికి రావడంలో కూడా ఒక్కోసారి జరుగుతుందంటే, మీరు రావాలి ఆయన 1-4 సార్లు కొంతమంది చెబుతారు, బయలుదేరు, ఏం పర్లేదు బయలుదేరు, నాకు ఇప్పుడు ఇట్లా ఉందండి, అయినా బయలుదేరు. మన అనంతకృష్ణ గారు చెబుతున్నారు, కొంతమందికి కొంత బాగా బ్యాడ్ పీరియడ్ ఉంది, వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పారు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు కనుక ఈ టైంలో వాళ్ళ ఇళ్లలో ఉంటే చాలా డేంజరు, ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులకు వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది. అది వెళ్లకుండా మాస్టర్ గారు రక్షించడానికి, నేను అని చెప్పరుగైనా మాస్టర్ గారు రక్షించడానికి
చెప్పమన్నారు, చెప్పాను, వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళకి మీకు ఇలాంటి స్థితి ఉంది కాబట్టి ఇక్కడికి పిలుస్తున్నామని చెప్పలేదు, చెబితే భయపడతారు, అక్కడికి వచ్చేస్తారు. ఆయన చెప్పేశారు వాళ్ళు వస్తారని కూడా ఆయనకు తెలుసు, ఎందుకంటే సంకల్పం వాళ్ళది, మంది కాదు. వాళ్ళు వస్తారు, వాళ్ళకి అక్కడ అదన్నీ కూడా అయిపోతుంది, క్లీనప్ అయిపోయి వెళ్ళిపోతారు. రేపు అయిన తర్వాత కూడా క్లీనప్ అయింది నా వల్లే లేదా ఇది ఏం చెప్పరు, కాముగా జరిగిపోతుంది అంతే. అంటే మనకి ఏం సేవిస్తున్నారో కూడా మనకు తెలియదు, మనలో ఏమి వదలగొట్టారు, మనకి ఎంత చేశారు, ఎంత రక్షిస్తున్నారు అనేది కూడా మన ఊహకి అందదు. అట్లా వాళ్ళు మహాత్యాగం, అంటే ఎక్కడా కూడా కీర్తి ప్రతిష్టల గురించో మా వల్ల ఇలా జరిగిందని చెప్పుకోవటమో గొప్పతనమో, లేకపోతే ఏమనుకుంటున్నాం ఇంత రక్షిస్తున్నా మిమ్మల్ని అనో మనసులో కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళు పరమ గురువులు. మన యాటిట్యూడ్ని మార్చేస్తారు, తెలియకుండా మన యాటిట్యూడ్ నెమ్మదిగా మారుతూ వస్తుంది. అది మన ప్రతిభ అనుకుంటాం. లేదు, నెమ్మదిగా ఒక గ్రంథం చదువుతుంటే బాగా అర్థమవుతుంది, నలుగురికి మళ్ళీ చక్కగా చెప్పగలగడం కూడా చేస్తూ ఉంటాం. ఇదంతా మన ప్రయోజకత్వం అనుకుంటుంటాం. నాకు చాలా తడుతూ ఉన్నాయండి బ్రహ్మాండంగా, అది ఆయన తట్టింపజేస్తే తడుతూ ఉన్నాయి. లేదు, మనం మంచి మార్గంలో పడ్డా అంటే ఆయన అనుగ్రహం వల్ల మనం పడ్డాము. ఆ ప్రయోజకత్వం మనది కాదు, అది ఆచరించ బుద్ధి వేసిందిట. ఏమండి నాకు అనిపించిందండి భాగవతం రోజు చదువుకుందాం అనిపించింది అన్నారు ఒక ఆవిడ మొన్న. ఇంటి దగ్గరే అనిపించింది, తర్వాత ఇప్పుడు సప్తాహానికి కూడా వచ్చాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆ థాట్ మనకి క్రియేట్ చేసింది ఎవరు? ఆయనే. దీనికి ఉదాహరణ మాస్టర్ గారు ఇచ్చింది సనత్సుజాతీయం. ఆయన ఉపన్యాసాలు మొదలుపెట్టినప్పుడు మొదటి రోజు మొదటి 2 మాటలు కనుక మనం ఆ పుస్తకంలోది లేదా సీడీలో వింటే, ఆయన నాగేశ్వర స్వామి గుడి అని చెప్పి మచిలీపట్నంలో ఇలాంటి ఇక్కడికి మనం చేరి చక్కగా చెప్పుకోవడానికి వీలుగా ఈ దేవాలయ నిర్మాణం ఇక్కడ జరిగిందిట. అంటే కొంతమంది ఈ దేవాలయం ఏర్పాటు చేయడం కోసం డబ్బులు చందాలు వేసుకొని కట్టి ఇది చేశారు. నిజమే అయినప్పటికీ, వాళ్ళు మహాత్ములైనప్పటికీ అనేక మంది మహాత్ములు తపస్సు చేసి వాళ్ళ యొక్క తపఫలాన్ని వీళ్ళల్లోకి జొప్పిస్తారట. వీళ్ళకి సద్బుద్ధి కలుగుతుందిట, కలిగి దేవాలయ నిర్మాణం జరగాలి అనిపిస్తుందిట. ఆ నిర్మాణం జరగబట్టి ఏం జరుగుతుంది? అందరూ అక్కడికి చేరి సత్సంగం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవి ఈ హాల్లో మనం చేసుకుంటున్నాము. అంటే ఈ హాల్లో ఇలా చేసుకోవడానికి ఈ హాల్ ఏర్పడిందిట అంటే ఎవరో కట్టుండొచ్చు, కానీ ఆ కట్టడం అనేటువంటిది జరగడానికి వెనక ఎవరికైతే ప్రేరణ కలిగిందో ఆ ప్రేరణ వెనక అసలు ప్రేరణ ఎవరట? హిమాలయాల్లోనో ఎక్కడో కూర్చున్న మహాత్ములు సంకల్పంట. వాళ్ళు సంకల్పిస్తే ఫిజికల్ ప్లేన్లో ఇలాంటివి ఏర్పడి ఇలాంటి చోట మనం కూర్చొని జరుగుతోంది. ఇప్పుడే చెప్పుకున్నాగా సుకృతాల్లో మనం ఏర్పాటు చేసుకోవడం అనేది ఊరి పేరు కూడా తెలియకుండా లోపల నుంచి వస్తే మనం వచ్చావుట అంటే సంకల్పం ఎవరిది? ఎప్పుడు కూడా పరమ గురువులదే. వాళ్ళు సంకల్పిస్తే అంటే మనకు వచ్చే గుడ్ థాట్స్ కాదు. మనం ఒక మంచి పని ఒకవేళ మన ద్వారా జరుగుతున్నా, ఒక దాన ధర్మాలు జరుగుతున్నా, ఒక మంచి పని మన మెటీరియలైజ్ అవుతున్నా, ఇది మన ప్రయోజకత్వం కాదు, మనలో వాళ్ళు ఆ సద్బుద్ధిని క్రియేట్ చేస్తారట అనేది దానిలో మొట్టమొదటి వాక్యంలోనే వస్తుంది. మనం వినొచ్చు సనత్సుజాతీయాలు. కాబట్టి అలా అని చెప్పి వాళ్ళంతా పరోక్ష ప్రియాహ దేవాహ, వాళ్ళందరూ పరోక్ష ప్రియులుట. అంటే వాళ్ళని మెచ్చుకోవాలని ఎక్కడ వాళ్ళకి అసలు దాన్ని చూపే ఉండదుట, వాళ్ళ ఆలోచనే ఉండదుట. తరింపజేయడంలోనే అహర్నిశలు వాళ్ళు ఉంటారు తప్ప ఇంకో దానిలో ఉండరు. అప్పుడు కూడా వారు దిగువ లోకములలో జననమరణ సంబంధములలో చిక్కుపడరు. అలా దిగి వచ్చిన వాళ్ళు మన స్థాయిలోకి దిగబడి ఈ జననమరణ లోకాల్లో అంటే వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేసుకోవచ్చుగా, అంతకుముందు లేకపోవచ్చు కర్మ. పుట్టిన తర్వాత ఈ దేహంలోకి దిగి వచ్చాక వాళ్ళైనా మళ్ళీ కర్మ అంటించుకోవచ్చు కదా, వాళ్ళు ఏమీ అంటించుకోరు. దాంతో మళ్ళీ కొత్త జన్మ, వాళ్ళు ఒకవేళ జన్మలంటే వాళ్ళు అనుకొని తీసుకోవటం, అది కూడా ఎందుకు? ఇంకొకళ్ళని మళ్ళా ఉద్ధరించడానికి, ఉద్ధరిస్తున్నామని అనుకోరు, వాళ్ళని మళ్ళీ సన్మార్గంలో పెట్టడానికి. అందుకే జ్వాలకూల్ మహర్షి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు 5వ తరగతిలో ఉండొచ్చు, నేను 7వ తరగతిలో ఉండొచ్చు. 5వ తరగతి వాడి కంటే 7వ తరగతి వాడు ముందు పుట్టాడు కాబట్టి 2 ఏళ్ళు ముందున్నాడు. అట్లా ఈ విషయాలు మీకంటే 2 విషయాలు ముందు నేను తెలుసుకున్న ఉన్నాయి, ఆ విషయాలు మీకు షేర్ చేస్తున్నాను అన్నాడు ఆయన. నేను మీకు ఉపదేశిస్తున్నాను, బోధ చేస్తున్నాను, మీరు ఎక్కడో కింద లెవెల్లో ఉన్నారు, నేను ఎక్కడో వెళ్ళిపోయాను ఆల్రెడీ, కాబట్టి అవన్నీ చెబుతున్నాను, బాగుపడండో అని చెప్పలే. ఏం లేదు, మీకంటే 2 ముందుగా నాకు ఆ విషయాలు తెలిసినాయి, ముందు 2 మాటలు, ఆ 2 మాటలు మీకు షేర్ చేస్తున్నాను అంటే నచ్చితే ఫాలోగా అన్నట్టుగా. మాస్టర్ గారు చెబుతారు తైత్రీయోపనిషత్తులో, గురువు మొత్తం ఉపదేశించి విద్యలన్నీ చెప్పి కాన్వకేషన్ అంటారు, వెళ్ళిపోయేటప్పుడు చెబుతారట, నాయన ఇవన్నీ ఏష ఆదేశ అంటే ఇవన్నీ కూడా చక్కగా ఆచరించు, నీకు మంచిదని చెబుతున్నాము. మీరు ఆదేశించేది ఏంటండి? ఇప్పుడు మీరు నేను సమానం, ఎందుకంటే మీరు విద్యలని మాకు నేర్పాక మేము కూడా మీ అంతటి వాళ్ళం.
అని నీకు అనిపిస్తుందేమో. ఒకవేళ అలా అనిపిస్తే తప్పేమీ లేదు. ఏష ఉపదేశ, దీన్ని సజెషన్గా అనుకో. వాళ్ళు ఎంత బ్రాడర్ అవుట్లుక్తో ఋషులు ఉంటారో చూడండి. అది వాళ్ళు అనుకోలే, రెండు వాళ్ళే చెబుతున్నారు. నెక్స్ట్, మీకు మేము చెబుతూ ఉన్నప్పుడు మాలో కొన్ని లోపాలు కనబడుతూ ఉండొచ్చు. వీళ్ళలో ఉన్నాయి ఏమిటి మాకు చెబుతున్నారని అనుకోవద్దు. మాలో వీక్నెస్లు ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం వాటి జోలికి పోవద్దు. మీరన్నా హాయిగా ఉండండి. మాలో ఏమైనా మంచి కనబడింది దాన్ని ఫాలో అవ్వండి. ఏది ఉండకూడని ఉన్నాయనిపించింది దాన్ని మాత్రం వదిలిపెట్టండి. వాటి జోలికి పోవకండి. అంటే వాళ్ళు ఎంతటి బ్రాడర్ అవుట్లకు వాళ్ళు ఉన్నటువంటి స్థితి ఏమిటి, ఏ స్థాయిలో ఉన్నారు. కానీ మన స్థాయికి దిగి వాళ్ళు మనకు అనుగ్రహిస్తూ వాళ్ళ టైంని, ఎనర్జీస్ని మొత్తాన్ని మనకిచ్చి, మాస్టర్ గారు కానీ మిగతా ఆ కుటుంబం కానీ ఏ టైం అయినా మనకి ఫోన్లు వచ్చినాయి అనుకోండి, మనదు ఇంట్లో కంటిన్యూస్గా మన భర్త వాళ్ళు అలాగే ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకోండి, ఒకరోజు కూడా పూర్తిగా చూడం. అలా ఉంటే ఏమనుకుంటున్నారు, పొద్దుకు దానిలోనే ఉంటే ఇంకేంటి మాకేం టైం ఇవ్వరా అంటాం. కానీ మనం ఫోన్లు చేసేస్తూ ఉంటాం. ఒక్కసారన్నా చిరాకు పట్టం ఆ కుటుంబ సభ్యులు చేశారా? సరే మాస్టర్ గారే కాదు, కుటుంబ సభ్యులు మనం ఆలోచించాలిగా. మనది ఎప్పుడైనా ఉన్నదా? ఎప్పుడు ఎవరు రెడీ? ఆయన స్నానంకి వెళ్ళారు, మళ్ళీ ఇంటికి చేయండి. నెక్స్ట్ ఆయన స్నానం చేయగానే వాళ్ళే ఇంట్లో చెప్తుంటారు, ఫలానా వాడు ఫోన్ చేశారండి, మాట్లాడండి. వెంటనే కమ్యూనికేట్ చేస్తారు. ఎన్ని ఫోన్లు వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, అపరాత్రి వచ్చినా అటెండ్ అవుతూనే ఉంటారు అందరూ. అంటే పెద్ద సర్వర్స్. మాస్టర్ అనేవాళ్ళు ఏమిటి, పెద్ద సర్వర్. ఎవరు రెడీగా వాళ్ళు ఉంటారు. ప్లస్ ఉన్నామని ఫీల్ అవ్వరు, మేము ఇలా ఉంటున్నామని చెప్పరు. వారే భూమిపై లోకహితార్థమై చరించు ఋషులు, సిద్ధులు, పరమ గురువులు. అది ఈ లోకంలో ఇట్లా వచ్చి ఇలా చేస్తున్న వాళ్ళే ఋషులైనటువంటి వాళ్ళు, సిద్ధులు, పరమ గురువులు. సమయం 8 అయింది. తర్వాతి మనం 10:30 అప్పుడు మళ్ళీ భాగవత ప్రచరణలో చూస్తాం. వాసుదేవ.